So can someone explain what you did? ఏమేం స్టెప్స్ యూజ్ చేశారు? ఎలా చేశారు? సింపుల్‌గా ఎలా తెలుగులో చెప్పినా పర్లేదు. ఎలైనా మీరు ఏమేం చేశారు? సో, చేయనోళ్ళు ఎలా చేస్తారైనా చెప్పండి పర్లేదు. వాళ్ళు పంపించిన ఫైల్ నేము నేను 10.xml తీసుకున్నాను సార్. ఓకే. అది హెడర్లో సేవ్ చేశాను. పోస్ట్ మ్యాన్లో హ్మ్. సేవ్ చేసిన తర్వాత రిక్వెస్ట్ సెండర్ నుంచి పంపించాను. దానికి ముందు పోల్ ఎన్రిచ్ యూజ్ చేశాను. హ్మ్. ఆ పోల్ ఎన్రిచ్లో మీన్ అక్కడ దాని నుంచి ఎస్ఎఫ్టిపిని సెండర్ సైడ్గా ఇచ్చేసాను. ఓకే. అక్కడ వచ్చేసి ఆ ఎస్ఎఫ్టిపిలో అవుట్ బాక్స్ అని ఇచ్చేసాను. హ్మ్. పిక్ చేసుకునే దాన్ని. దాని హ్మ్. కింద వాళ్ళు ఇచ్చిన ఫైల్ నేమ్ హెడర్ దాన్ని కాల్ చేశాను. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత రౌటర్ ఇచ్చేసాను. రౌటర్లో కండిషను మనకు వచ్చే ఎండ్ పాయింట్లో ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నాను. అది ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే. ట్రూని స్ట్రైట్ ఇచ్చేసాను పాతికి. నెక్స్ట్ అబౌవ్ ఫోన్కి డిఫాల్ట్ పెట్టేశాను ఫాల్స్. ఓకే. దానికి ఒక ఈమెయిల్ కనెక్ట్ చేశాను. ఆ ఈమెయిల్లో ఏం రాశానంటే సో అండ్ సో ఫైల్ నేమ్ ఇస్ మిస్సింగ్ ఆన్ దట్ డైరెక్ట్ అని పెట్టేశాను సబ్జెక్ట్. అక్కడ అదే ఫైల్ నేమ్ అనేది అక్కడ బాడీలో ఇచ్చేసాను. అక్కడ డైనమిక్గా కాల్ చేశాను అది. ఓకే. నెక్స్ట్ ఇంకోటి స్ట్రైట్ ఫార్వర్డ్లో ట్రూ దాంట్లో దాన్ని మళ్ళీ ఇంకో ఎస్ఎఫ్టీపీకి ఇచ్చాను. అక్కడ దాంట్లో మనం ప్లే చేసేదాన్ని ఇన్బాక్స్ అని పెట్టాను. ఓకే. ఇన్బాక్స్ అని పెట్టి అందులో దాన్ని కాల్ చేశాను. అక్కడ హెడర్ నేమ్ సేమ్ మళ్ళీ ఇక్కడ కాల్ చేశాను. దాని ఓకే. తర్వాత ఎస్ అక్కడ దాన్ని అలా ప్లే చేశాను. దాని తర్వాత కింద ఎక్సెప్షన్ ఇంకో ఈమెయిల్ యూజ్ చేయాలి కాబట్టి ఆ ఈమెయిల్ యూజ్ చేసినప్పుడు అక్కడ కింద కంటెంట్ మాడిఫైర్ యూజ్ చేశాను ఎక్సెప్షన్లో. ఓకే. ఆ కంటెంట్ మాడిఫైర్లో ఒక బాడీ పెట్టేసుకున్నాను. ఆ బాడీని అక్కడున్న ఈమెయిల్లో నేను కాల్ చేశాను. ఓకే. దాన్ని ఏం కాల్ చేశాను, ఎక్సెప్షన్ ఏదైనా ఉందనేది చెప్పడానికి మన టీంకి అందులో హెడర్ డాట్ ఎక్సెప్షన్ కాల్ చేశాను. ఆ హ్మ్. ఈమెయిల్లో హై సపోర్ట్ టీమ్ మన ఐఫ్లోలో ఈ ఎర్రర్ ఉందని అక్కడ కాల్ చేశాను అనమాట. అక్కడ దాన్ని ఫెయిల్ చేశాను. ఎలా మన పోల్ ఎన్రిచ్లో నేను ఫెయిల్ చేశాను. అక్కడ మనకు ఫైల్ ఆల్రెడీ ఒకసారి ఒకటే ఉంది కాబట్టి ఫస్ట్ నాకు సక్సెస్ వచ్చింది. సెకండ్ టైం యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పోల్ ఎన్రిచ్ ఫెయిల్ అయ్యి నాకు ఈమెయిల్ వెళ్ళిపోయింది. అక్కడ ఫోల్డర్ ఉన్నప్పుడు ఆ ఈమెయిల్ వెళ్ళిపోయింది. ఓకే. ఓకే. గుడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆళ్ళు ఫస్ట్ హెడర్ పంపిస్తున్నారు. మీకు హెడర్స్ రావట్లేదు. బట్ దే ఆర్ సెండింగ్ వాట్ యూ నీడ్ టు చెక్. సో దే రన్ విల్ టైమ్ అందులో అల్లో హెడర్స్ స్టార్ పెట్టు. యాహ్! సో నాకు అన్నీ వద్దు. నాకు ఓన్లీ ఒకటే కావాలి. ఒక హెడర్‌నే అలో చేయాలి. ఎలా పెడతారు? లేదు 2 హెడర్స్‌నే అలో చేయాలి. సో బేసిక్‌గా అదే స్టార్ ప్లేస్‌లో మీరు కర్సర్ పెడితే మీకు అర్థమైపోతుంది. ఆళ్ళు చెప్తాడు క్లియర్‌గా. హైలైట్ చేస్తాడు. సో ఆ హెడర్ నేమ్ ఇంకో హెడర్ నేమ్ కావాలి కాబట్టి పైప్ డీలిమిటర్‌తో సెపరేట్ చేసుకొని హెడర్ 2 అంటే మీకు ఏ నేమ్ కావాలో ఆ నేమ్‌ని ఇక్కడ కాల్ చేసుకుంటారు. జస్ట్ నేను హెడర్ అని రాస్తున్నా. హెడర్ 2 లేదు ఇంకో హెడర్‌ని అంటే అన్ని హెడర్స్‌ని అలో చేయకుండా మనం ఏది కావాలో అదే తీసుకుంటాం. మనకు అన్నీ అవసరం లేదు. ఇప్పుడు పోస్ట్ మ్యాన్‌లో చూస్తే చాలా హెడర్స్ ఉంటాయి. అవన్నీ వస్తాయి. అవన్నీ మనకు అవసరం లేదు. ఓన్లీ మనకు కావాల్సింది ఏంటి? ఫైల్ నేమ్. కాబట్టి జస్ట్ మనం ఫైల్ నేమ్ ఒకటే పెట్టుకుంటాం అన్నమాట. ఆటోమేటిక్‌గా మన ఇంటిగ్రేషన్స్‌లో ఇదొక్కటే అలో చేస్తది. రిమైనింగ్ అన్ని రిస్ట్రిక్ట్ అయిపోతుంది. ఓకే ఫైన్. ఐ విల్ యాడ్ వన్ మోర్ ఎక్స్‌టెన్షన్ టు దిస్ వన్. ఇప్పుడు మీరు వాళ్ళు జస్ట్ ఫైల్ నేమ్ పంపిస్తున్నారు. సో సోర్స్ ఈస్ సెండింగ్ ఇదే ఇంటర్ఫేస్ పెద్ద చేంజ్ కాదు. ఫైల్ నేమ్ లెట్స్ సే ఆర్డర్స్ 1, 2, 3 అని ఉంది. కానీ మీకు పోల్ ఎన్రిచ్‌లో చెక్ చేసుకునేటప్పుడు ఎస్ఎఫ్టీపీలో పోల్ ఎన్రిచ్ ఎస్ఎఫ్టీపీలో ఆర్డర్ 1, 2, 3 డాట్ టీఎక్స్టీ తర్వాత ఇంకో ఫైల్ ఉంది విచ్ ఈస్ సేమ్ నేమ్ ఆర్డర్ 1, 2, 3 డాట్ ఎక్స్ఎంఎల్. ఇప్పుడు రిసీవర్ కావాల్సింది ఓన్లీ ఎక్స్ఎంఎల్ ఫైల్సే. ఎక్స్ఎంఎల్ ఫైల్స్. ఓకే. సో ఇట్ కుడ్ బి ఎనీథింగ్ ఆర్ ఎల్స్ ఇదే నేమ్ అన్ని పిక్ చేసుకోవాలి. కన్సిడర్ యూ నీడ్ టు పిక్ ఎవ్రీథింగ్. బట్ డాట్ టీఎక్స్టీ అని వస్తే ఒక రౌటర్‌కి, డాట్ ఎక్స్ఎంఎల్ వస్తే ఇంకో రిసీవర్‌కి పంపాలి. నౌ మనం ఏమనుకున్నాం ఆర్డర్ డాట్ 1, 2, 3 అని ఒక ఫైల్ పంపిస్తున్నారు.
సో ఆ ఫైల్లో మీరు ఫైల్ చెక్ చేసుకుంటారు ఉందా లేదా అని. సో ఉంటే బేసిక్గా మీరు ఎలా చేస్తారు? సో నథింగ్ బట్ సింపుల్గా ఈ నేమ్ని కాల్ చేసుకుంటారు. నేమ్ని కాల్ చేసి ఎస్ఎఫ్టిపిలో ఈ నేమ్ని కాల్ చేస్తారు. స్టార్ డాట్ ఆర్డర్ 123 స్టార్ పెడతారు. సో వాట్ ఎవర్ ద ఫైల్ కంటెంట్స్ మీరు పంపించే నేమ్తో ఏదైతే ఫైల్ అంటే నార్మల్గా స్టార్ డాలర్ ప్రాపర్టీ డాట్ మీ నేమ్ని కాల్ చేసుకుంటారు. స్టార్ బేసిక్గా ఇక్కడ పోయిందిలే, నార్మల్గా స్టార్ పెట్టుకుంటారు. సో ఏమవుతుంది, మీ నేమ్ రీప్లేస్ అవుతుంది ఎస్ఎఫ్టిపి డైరెక్టరీలో. అది స్టార్ ప్లస్ స్టార్కి మధ్యలో ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఆర్డర్ 123 స్టార్ వస్తుంది. సో ఏదైతే ఆర్డర్ 123 మ్యాచ్ అవుతుందో పిక్ చేసుకుంటుంది. దానికి ముందేముంది, దాని వెనకాల ఏముంది, దానికి సంబంధం లేదు. స్టార్ ఆర్డర్ 123 స్టార్ పెట్టాం కాబట్టి ఎనీ ఫైల్ కంటెంట్స్ ఆర్డర్ 123 అంటే అన్ని ఫైల్స్ తీసుకుంటుంది. సో ఇప్పుడు .txt కన్సిడర్. సో కంప్లీట్గా లీవ్ చేసండి, ఇట్స్ ఎ న్యూ కైండ్ ఆఫ్ ఎ రిక్వైర్మెంట్. ఎస్ఎఫ్టిపి సెండర్. ఓకే, ఎస్ఎఫ్టిపి అనేది ఒక సెండర్, మీరు సెండర్ అడాప్టర్ యూజ్ చేయొచ్చు. ఎస్ఎఫ్టిపి దీని నుంచి సిపిఐకి వస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఎనీ ఫైల్ నేమ్ యూ పిక్, అన్ని ఫైల్స్ పిక్ చేసుకోండి. టీఎక్స్టీ ఉంటే .txt ఉంటే ఒక రౌటర్కి ఒక రిసీవర్కి, .xml ఉంటే ఇంకో రిసీవర్కి పంపాలి. ఎలా పంపిస్తారు? ఐడియా ఉందా? రౌటర్లో కండిషన్ పిక్ చేసుకున్న తర్వాత రౌటర్లో కండిషన్ ఇచ్చేసి ఎలా ఇస్తారు కండిషన్? అంటే ఫైల్ నేమ్ ఎప్పుడు సేమ్ ఉండదు కదా. సో ఆర్డర్ 123 ఉండొచ్చు, లేదంటే రేపు ప్రోడక్ట్ 123 ఉండొచ్చు, రేపు ఇంకో ఫైల్ ఉండొచ్చు. కానీ .txt .xml అని మటుకి రెండు ఫైల్స్ ఉంటాయి. ప్రతి ఫైల్కి డూప్లికేట్స్ ఉంటాయి రెండు. అలానే రెండు ఒకే దానికి పంపకూడదు. .txt ఉంటే ఒకదానికి పంపాలి, .xml ఉంటే ఒకదానికి పంపాలి. కంటెంట్ మాడిఫైయర్ లో ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్, వాట్ ఈస్ దట్ ఎక్స్టెన్షన్? txt 1 ఇంకొకటి .xml లాగా స్టోర్ చేసుకుంటాం. ఎక్స్టెన్షన్ 2 రూటర్స్ కి సపరేట్ వెళ్ళాలి. వన్ రూటర్ సపరేట్ బ్రాంచ్ కి వెళ్ళాలి కాబట్టి రెండిట్లో సేమ్ నేమ్ తో స్టోర్ చేసుకోవాలి. ఐఎమ్ నాట్ క్లియర్ అబౌట్ యువర్ ఆన్సర్. మళ్ళీ ఒకసారి. సో రూటర్ 1 కి కంటెంట్ మాడిఫైయర్ లో సేమ్ ఎక్స్టెన్షన్ నేమ్ తో .txt అనేది స్టోర్ చేస్తాం. అలాగే .xml లాగా ఇంకొకటి స్టోర్ చేసుకుంటాం. సేమ్ ఏదైతే కంటెంట్ మాడిఫైయర్ రూట్ 1 లో యూస్ చేసామో సేమ్ అదే నేమ్ తో రూట్ 2 లో కూడా అలానే స్టోర్ చేస్తాం. నా కండిషన్ మీరు ఎలానే చేయండి, బట్ కొంతమంది ఉంటారు ఇంటర్వ్యూస్ అడిగేవాళ్ళు, మీరు కరెక్ట్గా చెప్తారు, బట్ వాళ్ళ మైండ్లో ఒకటి అనుకుంటారు, ఓకే దిస్ ఈజ్ మై ఆన్సర్, దిస్ ఈజ్ మై అప్రోచ్ అని. ఆ అప్రోచ్లో చెప్పకపోతే మీరు ఏం చెప్పినా తప్పు అనుకుంటారు. సో దే విల్ ఆస్క్ వాట్ ఈజ్ అనదర్ అప్రోచ్, మీరు ఎలా ఇంకేమైనా చేయొచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే ఐ వాంట్ టు రౌట్ మెసేజెస్ టు రిసీవర్స్ based on extension. So I don't want any file name. I don't bother what the file they are sending, what the content they are sending, but Sir, I want to route message to the receivers based on extension. so Akhil, can I say one Yeah. simple? If మనం ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఫైల్ నేమ్ we can directly convert into either XML or .txt. రూటర్ తోటి మ్యాచ్ చేసి దాన్ని రూటింగ్ ట్రూ అయితే ఒక దాంట్లో పంపిస్తాం. నెక్స్ట్ అది డిఫాల్ట్ పెట్టుకొని కాదు, ఫస్ట్ వచ్చే ఫైల్ .txt .xml అని ఎలా చెక్ చేస్తారు? దట్ ఈస్ వాట్ ఫైల్ నేమ్ వచ్చిన తర్వాత దాన్ని మనం ఎక్స్టెన్షన్ మనమే యాడ్ చేస్తాం. .txt మన ఇష్టం వచ్చింది ఏదైనా యాడ్ చేసుకొని దాన్ని మనం డైరెక్ట్ గా XML యాడ్ చేస్తే XML కి రూటింగ్ లో చెక్ చేస్తాం. I don't want to add anything. ఇదే ఆన్సర్ మీరు చెప్పారు. ఇప్పుడు ఇంటర్వ్యూయర్ ఏమంటున్నాడంటే ఐ డోంట్ వాంట్ టు యాడ్ ఎనీ అడిషనల్ ఎఫర్ట్, బట్ ఐ వాంట్ టు రౌట్ బేస్డ్ ఆన్ ఎక్స్టెన్షన్. వాట్ ఈస్ ద అప్రోచ్? సో బేసిక్గా సోర్స్ నుంచి ఫైల్స్ వస్తున్నాయి. సో ఈ ఫైల్ మనం చెక్ చేసుకుంటాం. సో ఇక్కడ నుంచి ఒక ఫైల్ వస్తుంది ఉంటే
వీ నీడ్ టు సెండ్ టు XML రిసీవర్. XML అయితే XML రిసీవర్, లేదు అంటే TXT రిసీవర్. సో ఈ రెండు కాకుండా ఇంకేదొచ్చినా కూడా వీ నీడ్ టు ఎండ్ అనమాట. కాబట్టి డిఫాల్ట్ రౌట్ ఇచ్చుకుంటారు. సో ఇట్ విల్ గో టు ద డిఫాల్ట్ వన్, అంటే .csv సంథింగ్ ఏదో వచ్చి ఉంటుంది, డిఫాల్ట్కి వెళ్ళి ఉంటుంది. నౌ దిస్ ఈస్ మై సార్ ఇంకోటి సార్, మన SFTPలో ఒక ఆప్షన్ ఉంది కదా సార్, స్టార్ ఎంట్రీ. star.xml చేస్తే XML ఫైల్స్ అన్ని పిక్ చేసుకుంటారు. సో బేసిక్గా మీరు ఇక్కడ star.xml అని ఇస్తా అంటున్నారు కదా. సో మీరు ఇప్పుడు ఎప్పుడైతే star.xml అని ఇస్తారో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫైల్ నేమ్, ఇట్ విల్ పిక్ ఆల్ ద XML ఫైల్స్, అన్ని XML ఫైల్స్ పిక్ చేసుకుంటుంది. బట్ TXT మిస్ అవుతుంది అప్పుడు. అక్కడ TXT కూడా ఉన్నాయి. ఐ వాంట్ టు పిక్ ఆల్ ద ఫైల్స్. నేను TXT పిక్ చేసుకోవాలి, XML పిక్ చేసుకోవాలి, అన్ని పిక్ చేసుకోవాలి. కాబట్టి మీరు సింపుల్గా స్టార్ పెట్టేస్తారు. సో ఇట్ విల్ పిక్ ఆల్ ద ఫైల్స్. కానీ వచ్చిన ఫైల్ నేను చెక్ చేసుకోవాలి దాని ఎక్స్టెన్షన్ ఏంటి అని. XML ఉంటే XML, ఫైల్ నేమ్ ఏముంటుందో మనకు తెలీదు. బట్ నాకు ఎక్స్టెన్షన్ బేస్ చేసుకొని నేను రౌట్ చేసుకోవాలి. దాని ఎక్స్టెన్షన్ XML అయితే XML పంపాలి, TXT అయితే TXTకి పంపాలి. అది కాకుండా ఏది వచ్చినా డిఫాల్ట్ పంపాలి. రూటర్ ముందు కంటెంట్ మోడిఫైర్ యాడ్ చేసి అందులో ఎక్స్టెన్షన్ మెన్షన్ చేయాలి. XML.xml లేకపోతే .txt మెన్షన్ చేస్తే ఎలా మెన్షన్ చేస్తారు? ఐ వాంట్ స్టెప్ బై స్టెప్. ఇలా మెన్షన్ చేస్తాను కాదు. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? మీరు ఏం చేస్తారు, ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తారు, వాట్ ఈస్ ద పారామీటర్ యూ విల్ స్టోర్? కాన్స్టెంట్ అని పెట్టేసి TXT అనే ఫైల్ నేమ్ ఇచ్చేసి, తర్వాత .xml ఉంటేనేమో ఆమె .xml ఒక దాంట్లో సేవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ మాడిఫైయర్ లో ప్రాపర్టీస్ లో ఎక్స్టెన్షన్స్ అని మెన్షన్ చేసి కాన్స్టెంట్ ఇచ్చి సోర్స్ వాల్యూ ఏమో .xml అని ఇవ్వాలి. యాడ్ ఇంకోటి కంటెంట్ సేమ్ ఇంకో ప్రాపర్టీ యాడ్ చేసి ఎక్స్టెన్షన్ వల్ల సేమ్ నేమ్ ఇచ్చేసి కాన్స్టెంట్ పెట్టేసి TXT అని పెట్టాలి. లెట్ మీ సే అగైన్. రిక్వైర్మెంట్ ఒక్కసారి క్లియర్ గా వినండి. సో order.xml అని ఒక మెసేజ్ ఉంది SFTPలో. నౌ product.txt అని ఒక మెసేజ్ ఉంది. నౌ అగైన్ supplier.xml అని ఒక మెసేజ్, 3 మెసేజెస్ ఉన్నాయి. సో బేసిక్గా ఎప్పుడు సేమ్ ఫైల్ నేమ్ ఉంటుందని కాదు, డిఫరెంట్ ఫైల్ నేమ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. .xml, .txt, .xml. సో 3 ఫైల్స్ ఉన్నాయి. సో ఇవి ఎక్కడ ఉన్నాయి? బేసిక్గా సోర్స్ డైరెక్టరీలో ఉన్నాయి. అన్ని పిక్ చేసుకున్నాం. పిక్ చేసుకున్న తర్వాత నాకు రౌటర్కి వచ్చాయి. సో ఐ వాంట్ టు రౌట్ కదా. XML అంటే ఒక రిసీవర్కి వెళ్ళాలి, TXT అంటే ఒక రిసీవర్కి వెళ్ళాలి, డిఫాల్ట్ ఉంటే రిసీవర్కి వెళ్ళాలి. నౌ ఐ వాంట్ టు రౌట్ దీస్ మెసేజెస్ బేస్డ్ ఆన్ ద ఎక్స్టెన్షన్. ఐ డోంట్ వాంట్ టు రౌట్ బేస్డ్ ఆన్ ద ఫైల్ నేమ్. ఆ ఫైల్ నేమ్ ఏదైనా పర్లేదు, దాన్ని ఎక్స్టెన్షన్ బేస్ చేసుకొని నేను పంపాలి. సో రేపు వాళ్ళు ఏదైనా పంపొచ్చు, బట్ ఐ వాంట్ టు చెక్ ఓన్లీ ద ఎక్స్టెన్షన్. అది .xml, .txt ఆర్ ఇంకేనా. బట్ మన రిక్వైర్మెంట్ XML, TXT ఒకటే. ఎప్పుడైతే XML వస్తుందో XML రిసీవర్కి వెళ్ళాలి, .txt వస్తుందో .txt. సో హౌ దిస్ కంటెంట్ మోడిఫైర్ విల్ హెల్ప్ హియర్? కంటెంట్ మాడిఫైర్ కి ముందు మనం బెటర్ యూజ్ చేస్తే ఒక దానికి వచ్చిన దాని స్టోరీ వాల్యూ చేసుకొని యు ఆర్ గెట్టింగ్ ఓన్లీ వన్ ఫైల్. SFTP ఎప్పుడు కంప్లీట్ ఫైల్స్ పిక్ చేసుకోదు కదా, ఒక్కొక్క ఫైల్ 1 by 1 వెళ్తూ ఉంటుంది. గెస్ నేను చెప్పలేదులే, బట్ ఇక్కడ SFTP వాడుతున్నాము. మన దగ్గర చెప్పాను మీకు ఎక్స్టెన్షన్ బేస్ చేసుకొని రౌట్ చేయటం. మనం ఎక్స్టెన్షన్ మీద ఒక సినారీ అయితే చేసాం కానీ రౌట్ అయితే చేయలేదు సార్. అది ఓకే ఒకసారి తెలుసుకోండి. సింపుల్, ఏముండదు, బట్ తెలుసుకొని రండి. .xml, .txt బేస్డ్ ఆన్ ద ఎక్స్టెన్షన్. రేపు అంటారు నాకు ఓన్లీ XML ఫైల్సే పంపు, XML ఎక్స్టెన్షన్స్ అంటారు. సో మనం ఏం చేస్తాం, వచ్చిన ఫైల్ అన్ని ఇటు పంపించేస్తుంటాం. వీడేం చేస్తాడు, సో జస్ట్ డంపింగ్. నేనేమన్నా జస్ట్ ఏంటది చిత్తకుప్పలాగా, యు ఆర్ డంపింగ్ ఆల్ యువర్ మెసేజెస్ ఇన్ టు మై సిస్టమ్. జస్ట్ ఫిల్టర్ ఎవ్రీథింగ్, జస్ట్ గివ్ మీ ఓన్లీ ద .xml ఎక్స్టెన్షన్ మెసేజెస్.
అని అడిగాడు. నౌ వీ వాంట్ టు రౌట్ మెసేజెస్ ఓన్లీ ఫైల్ నేమ్స్ కన్సిస్ట్ ఆఫ్ .xml, .txt, .csv, whatever it is, we need to ignore, or else we need to send to some other receiver. So basically the requirement is I need to send the messages based on the extensions. So చూసుకొని తెలుసుకొని రండి. We will connect tomorrow again. చెప్తాను. Okay, so let us go to the new topic today, content enricher. So what is content enricher and what is it will do? What are the uses of content enricher అనేది we will see today. So what is the use of let me open account. Okay, request reply. So what is the use of request reply? Like when source sends some request, it will give connect with the API and gives a response back to the sender. Okay, then what is the send step? It is just used to send the messages to external systems. Like it will not receive any response. It will get back a response. Poll enrich. Asynchronous. Poll enrich. Is used only for SFTPs servers, only on sender side. What are the algorithms are available in poll enrich? Combined FL. Combine XML, concatenate, and replace. Okay. What will be the output from the combine? The format? Like XML. the XML coming from the source and external system will be combined only if it is XML. Multi-map messages. Yeah, correct. So that's it. So let us see a new topic called content enricher. Content enricher use చేస్తాం. What is the use of content enricher అనేది మనం చూద్దాం. సో బేసికలీ కంటెంట్ ఎన్రిచర్ ద పేర్లోనే ఉంటుంది అనమాట. కంటెంట్ ఎన్రిచర్, ఇట్ విల్ ఎన్రిచ్ ద డేటా. ఎన్రిచ్ అంటే ఉన్న పేలోడ్ని ఎన్రిచ్ చేయటం, అంటే ఇట్ ఈస్ యాడింగ్ సమ్ డేటా టు ద ఎగ్జిస్టింగ్ పేలోడ్. సో ఎలా యాడ్ చేస్తుంది, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కంటెంట్ ఎన్రిచర్, హౌ ఇట్ విల్ యూజ్ ఇన్ ద రియల్ టైమ్ అనేది we will not be using content enricher. మనం అసలు యూజ్ చేయము కంటెంట్ ఎన్రిచర్ కూడా, ఎందుకంటే సేమ్ మనకి అవుట్పుట్ విల్ బి డిఫరెంట్ కంపేర్ టు ద కంబైన్ చేశాక మనకి పోల్ ఎన్రిచ్ లో కంబైన్ చేస్తే ఫార్మాట్ అంతా ఎలా చేంజ్ అయిపోతుందో కంటెంట్ ఎన్రిచర్ లో కూడా అలా చేంజ్ అయిపోతుంది, కాబట్టి మనం చేయమన్నమాట. బట్ యూజ్ చేయం. బట్ కంటెంట్ ఎన్రిచర్ కంపల్సరీగా ఇంటర్వ్యూస్ లో అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిక్వెస్ట్ రిప్లై అండ్ కంటెంట్ ఎన్రిచర్ అని అడుగుతారు. సో అలాంటి కేసెస్ లో యూ నీడ్ టు able to understand and you need to able to answer it. Okay, basically it will connect to external system in synchronous manner, same like request reply. So request reply కూడా it will connect to the external system in a synchronous manner. Synchronous manner అంటే మనం ఒక రిక్వెస్ట్ పంపిస్తే అది ఒక రెస్పాన్స్ పంపిస్తుంది. So when we have request reply, why again content enricher? Already request reply same functionality, మన కంటెంట్ ఎన్రిచర్ ఎందుకు పెట్టారు SAP వాళ్ళు? బికాస్ కంటెంట్ ఎన్రిచర్ is also same kind of request reply. It will connect to the external system in a synchronous manner, but here it will combine both request and response. So it will combine both request and response. So ella, so let me go here again, cancel it. సోర్స్ నుంచి నాకు ఒక రిక్వెస్ట్ వస్తుంది, ఐ నీడ్ టు సెండ్ ద సేమ్ రిక్వెస్ట్ టు ద రిసీవర్. బట్ ఇప్పుడు ఏమన్నారు వీళ్ళు, ఓకే నేను ఒక పేలోడ్ పంపిస్తాను బేస్డ్ ఆన్ దిస్ ఐడెంటిఫైర్, నేను ఒక సప్లయర్ ఐడియో ప్రొడక్ట్ ఐడియో పంపిస్తాను. సో ఒక పేలోడ్ పంపిస్తాను, దాంట్లో ఒక ఫీల్డ్ ఉంటుంది, బేస్డ్ ఆన్ దట్ ఫీల్డ్ యూ నీడ్ టు కనెక్ట్ టు వన్ మోర్ సిస్టమ్ అన్నారు. సో బేసికలీ సేమ్ రిక్వైర్మెంట్, మన కంటెంట్ ఎంట్రీ అది రిక్వెస్ట్ రిప్లై ఎలా వర్క్ చేసామో సేమ్ ప్యాటర్న్. సో based on the value we need to go and get the data. ఒక ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి వెళ్ళి డేటా తెచ్చుకోవాలి. సో దిస్ ఈస్ ద సోర్స్ సిస్టమ్, దిస్ ఈస్ ద టార్గెట్ సిస్టమ్, అండ్ దిస్ ఈస్ ద సమ్ ఎక్స్టర్నల్ సిస్టమ్. సో బేసికలీ యు ఆర్ గెటింగ్ సమ్ రిక్వెస్ట్ టు ద CPI. సో బేస్డ్ ఆన్ ద రిక్వెస్ట్ యూ నీడ్ టు గెట్ సమ్ రెస్పాన్స్. సో ఆ రెస్పాన్స్ మనం టార్గెట్కి పంపిస్తే, టార్గెట్ పంపించాలంటే వీ కెన్ యూస్ ద రిక్వెస్ట్ రిప్లై. కానీ కంటెంట్ ఎంరిచర్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఈ రిక్వెస్ట్
ఈ రెస్పాన్స్ రెండు కంబైన్ చేయాలి అంటే విల్ గో విత్ ద కంటెంట్ ఎన్రిచర్. సో బేసికల్లీ కంటెంట్ ఎన్రిచర్ హ్యావ్ 2 algorithms, 2 మెథడ్స్ ఉంటాయి. అల్గరిథం అన్నా మెథడ్స్ అన్నా ఒకటే. సో one is combine and one is enrich. ఓకే, one is combine, one is enrich. కంబైన్ అంటే ఏంటి? సో ఇట్ విల్ కంబైన్, ఎప్పుడైతే మీరు కంబైన్ మెథడ్ యూజ్ చేస్తారో ఇట్ విల్ కంబైన్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. ఎప్పుడైతే ఎన్రిచ్ మెథడ్ యూజ్ చేస్తారో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ లుకప్స్. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఏ లుకప్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లుకప్స్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ నుంచి మనకు ఒక డీటెయిల్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డీటెయిల్స్ అని, సో స్లాష్ డీటెయిల్స్ అనే ఒక రికార్డ్ వస్తుంది సోర్స్ నుంచి. ఈ రికార్డ్ కన్సిస్ట్ ఆఫ్ నేమ్, ఓకే, లెట్స్ సే అఖిల్, అండ్ కంపెనీ, లెట్స్ సే ఐబిఎం. ఓకే, సో ఇలా మనకు ఒక పేలోడ్ వస్తుంది. బేసికల్ ఇప్పుడు నేను ఏం చేయాలి? సో బేస్డ్ ఆన్ ద నేమ్, ఈ ఫీల్డ్ బేస్ చేసుకుని ఒక అఖిల్ అనే నేమ్ ఫీల్ చేసుకొని బ్యాక్ ఎండ్ నుంచి అఖిల్ తాలూకు డీటెయిల్స్ తెచ్చుకోవాలి. అంటే నా పర్సనల్ డీటెయిల్స్ అన్ని తెచ్చుకోవాలి, నా డేట్ ఆఫ్ బర్త్, నా అడ్రస్, సో నా డిసిగ్నేషన్, నా శాలరీ, సో నా డీటెయిల్స్ అన్ని తెచ్చుకోవాలి. తెచ్చుకొని ఐ డోంట్ వాంట్ టు కంబైన్, అక్కడికి వచ్చే పేలోడ్ ఇక్కడ వచ్చే పేలోడ్ రెండు కంబైన్ చేయకూడదు. I want to insert that payload in the existing payload. I want to insert here, okay. There is a new record coming from the external system, okay. So ikkada date of birth ani, or else I want to insert whatever the details are coming, address ani. So మనం లుక్అప్ చేస్తున్నాం, వీఆర్ లుకింగ్ అప్ ఫర్ సంథింగ్ బేస్డ్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ ఫీల్డ్, వీఆర్ లుకింగ్ అప్ సంథింగ్ అండ్ వీఆర్ ఇన్సెట్టింగ్ అనమాట. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ యూజ్డ్ ఫర్ లుక్అప్స్ అంటాం మనం. బేసిక్గా దీన్ని లుక్అప్స్ అంటాం. అంటే వీఆర్ లుకింగ్ అప్ ఫర్ సంథింగ్ బేస్డ్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ వాల్యూ. సో ఇప్పుడు మనం ఫిల్టర్ కానీ గెట్, మన ఓడేటా అడాప్టర్లో గెట్ కానీ, సో దోస్ మెథడ్స్ ఏం చేస్తున్నాం? బేస్డ్ ఆన్ ది ఇన్పుట్ రిక్వెస్ట్ మనం డేటాను తెచ్చుకుంటున్నాం. వీఆర్ గెట్టింగ్ సమ్ రిక్వెస్ట్, సో బేస్డ్ ఆన్ ద రిక్వెస్ట్ వీఆర్ గెట్టింగ్ సమ్ డేటా. కానీ ఇక్కడ ఈ ఎన్రిచ్ మెథడ్ ఏంటి అంటే ఇట్ కైండ్ ఆఫ్ ఎన్రిచింగ్ ది ఎగ్జిస్టింగ్ పేలోడ్. ఉన్న పేలోడ్ అంటే డీటెయిల్స్ అనే పేలోడ్ లో వచ్చిన రెస్పాన్స్ ని ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా తెచ్చుకోవాలి అనేది ఐ విల్ టెల్. బట్ బేసికలీ కంటెంట్ ఎన్రిచర్ ఈస్ యూస్ టు కనెక్ట్ టు ద ఎక్స్టర్నల్ సిస్టమ్ ఇన్ ఏ సింక్రనస్ మేనర్. అండ్ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ కంటెంట్ ఎన్రిచర్? So it have two methods. So based on the method you select, it will behave. First method is combine. ఎప్పుడైతే మీరు కంబైన్ సెలెక్ట్ చేస్తారో వచ్చే రిక్వెస్ట్ పేలోడ్ అంటే ఈ పేలోడ్ అండ్ రెస్పాన్స్ పేలోడ్, ఎక్కడి నుంచి వచ్చే రెస్పాన్స్ పేలోడ్ రెండు కంబైన్ అయ్యి రిసీవర్కి వెళ్తుంది అనమాట. అదే ఇక్కడ రిక్వెస్ట్ రిప్లై ఉంది. సో ఐ డోంట్ హ్యావ్ కంటెంట్ ఎన్రిచర్, రిక్వెస్ట్ రిప్లై ఉంది. నౌ ఐ వాంట్ టు కంబైన్ దిస్ వన్ అండ్ దిస్ వన్. వాట్ ఈస్ ద స్టెప్ ఐ నీడ్ టు యూస్? వాట్ ఈస్ ద ఆప్షన్ ఐ నీడ్ టు యూస్? కంటెంట్ మాడిఫైర్ యూజ్ చేసి అక్కడ మనము టైప్ చేసుకుంటాం. సో మోస్ట్ కేసెస్ లో ఈవెన్ దో కంటెంట్ ఎన్రిచర్ రెండు కంబైన్ చేసినా కూడా 90% ఆఫ్ ద కన్సల్టెంట్స్ విల్ గో విత్ ద రిక్వెస్ట్ రిప్లై ఓన్లీ. అది ఎందుకు అనేది మీకు వన్స్ మీరు టెస్ట్ చేసాక అర్థమవుతుంది. లెట్ మీ పుట్ హియర్. ఇక్కడ ఇన్ కేస్ మీకు ఇది కంటెంట్ ఎన్రిచర్ కాదు రిక్వెస్ట్ రిప్లై అంటే, సో సేమ్ కంటెంట్ ఎన్రిచర్ బిహేవియర్ ని మనం ఇంకో కంటెంట్ మోడిఫైర్ తీసుకొని వచ్చిన రెస్పాన్స్ బాడీ ద్వారా కాల్ చేసి ఇక్కడ నుంచి వచ్చే పేలోడ్ మనం స్టోర్ చేసుకుంటాం. ఇన్ డాట్ బాడీ అని ఒక పారామీటర్ తో స్టోర్ చేసుకొని వీల్ కాల్ దట్ హియర్. అంటే ఈ రెండింటిని మనం మాన్యువల్ గా యాడ్ చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కంటెంట్ మోడిఫైర్. సో ఇవన్నీ అవసరం లేదు, ఐ వాంట్ టు కంబైన్ దట్స్ ఇట్ అనుకున్నప్పుడు యూ కెన్ రీప్లేస్ ఆల్ దిస్ ఫంక్షనాలిటీ విత్ ద సింగిల్ స్టెప్ కాల్డ్ కంటెంట్ ఎన్రిచర్. ఓకే, సో లెట్ us do that one. So I'm just using the timer for now. The password and expire అయిపోయింది. I don't have the username password for this one. So content enricher external calls లో మనం ఆల్రెడీ 3 functions చూసాం, 3 parent functions. This is the last function in external call. So ఇక్కడ చూస్తే external call content enricher. So basically if you try to connect to the content enricher to the receiver, basically ఇవన్నీ రిసీవర్. పోల్ ఎన్రిచ్ ఒక్కటే సెండర్ కి, మిగతా అన్ని రిసీవర్. కానీ రిసీవర్ కి కనెక్ట్ అవ్వట్లేదు. సేమ్ పోల్ ఎన్రిచ్ మీరు ఎలా అయితే కనెక్ట్ చేశారో సేమ్ ప్యాటర్న్ లో కనెక్ట్ చేయాలి ఫ్రమ్ రిసీవర్ టు కంటెంట్ ఎన్రిచర్.
It will ask whatever the adapters you want to use. Let me take OData now. So data which okay. సో సేమ్ వే రిక్వెస్ట్ రిప్లై నుంచి ఓడేటా కనెక్ట్ చేసి ఏపీఐ ఇచ్చి మనం ఎలా అయితే డీటెయిల్స్ తెచ్చుకుంటామో రిమైనింగ్ అన్ని సేమ్ కాన్ఫిగరేషన్. కానీ ద ఓన్లీ చేంజెస్ మనం ఇక్కడ నుంచి వచ్చే పంపించే పేలోడ్. లెట్ మీ టేక్ ఏ శాంపిల్ పేలోడ్. Okay, we'll take this one, invoice number or header. Okay, source నుంచి ఈ డేటా వస్తుంది. సో సోర్స్ హియర్ టైమర్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ సోర్స్ ఫర్ మీ నౌ. నార్మల్గా మనం పోస్ట్ మ్యాన్ నుంచి ట్రిగర్ చేస్తాం, బట్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ ద టైమర్. సో ఎప్పుడైనా మీకు సోర్స్ లేదు, మీ ఇంటర్ఫేస్ మీరు టెస్ట్ చేసుకోవాలి, ప్రతిసారి వాళ్ళు అడగటం ఎందుకంటే సేవ్ యాజ్ ఎ వర్షన్, ఎడిట్, ఆ అడాప్టర్ తీసేసి టైమర్తో స్టార్ట్ చేసి ఏ పేలోడ్తో మీరు టెస్ట్ చేసుకోవాలో ఆ పేలోడ్ని మీరు ఇక్కడ ఇస్తే యువర్ టైమర్ విల్ ఇనిషియేట్ యువర్ ఇంటర్ఫేస్. ఆటోమేటిక్గా ఇక్కడ మనం బాడీ ఇచ్చాం కాబట్టి ఈ బాడీ మన ఇంటర్ఫేస్ అంతా పాస్ అవుతూ ఉంటుంది. నౌ ఐ వాంట్ టు టెస్ట్ దిస్ పేలోడ్. దీంట్లో కస్టమర్ ఐడి, లెట్స్ సే కస్టమర్ ఐడి 1 అని ఉంది. నౌ రిక్వైర్మెంట్ ఏంటి, సోర్స్ నుంచి మనకు ఒక పేలోడ్ వస్తుంది, ఈ పేలోడ్ వస్తుంది. ఈ పేలోడ్ బేస్ చేసుకొని ప్రొడక్ట్స్ అనే ఎంటిటీకి వెళ్ళి కస్టమర్ ఐడిని తాలూకు డీటెయిల్స్ తెచ్చుకొని ఈ పేలోడ్ ప్లస్ ఆ పేలోడ్ రెండింటిని మనం కంబైన్ చేసి రిసీవర్కి పంపాలి. సో బేసిక్గా లెట్ మీ టేక్ ద ఏపీఐ, ఇక్కడ ఇచ్చాను కదా సమ్వేర్. Okay, copy this one, go to data, go to processing, select. సో ఏమన్నారు, బేస్డ్ ఆన్ ద సోర్స్ సిస్టమ్ డేటా అంటే ఈ సిస్టమ్ ఈ డేటాతో మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని బేసిక్గా మనం ప్రొడక్ట్స్ అనే ఎంటిటీ, ఇది సోర్స్ పేలోడ్, దీని నుంచి మనం ప్రొడక్ట్స్ అనే ఎంటిటీకి కనెక్ట్ అయ్యి ఈ కస్టమర్ ఐడి, లెట్ మీ పుట్ దిస్ ఇన్ ఎ వే, ఈ కస్టమర్ ఐడికి ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూ బేస్ చేసుకొని మనం ప్రొడక్ట్ డీటెయిల్స్ తెచ్చుకోవాలి. యాజ్ ఎ రెస్పాన్స్ ప్రొడక్ట్ డీటెయిల్స్ తెచ్చుకున్న డీటెయిల్స్ ప్లస్ ఉన్న రెస్పాన్స్ రెండు కంబైన్ అయ్యి రిసీవర్కి పంపాలి. నౌ వాట్ ఈస్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ OData? చేస్తాను. నెక్స్ట్ ఎంటిటీ ప్రొడక్ట్ సెలెక్ట్, products. Okay, I will select all the fields. What is the use of this one? Access to generate access. Yeah. What is the use? It will generate XST. Yeah, XST then. For mapping. It is used in So you need to complete the answer. Half answer కాదు. So you know the answer, but try to complete it. So don't make interviewer to repeat the question. అంటే మీకు ఆల్రెడీ తెలుసు XST దేనికి వాడతాం, మ్యాపింగ్స్ వాడతాం. Just complete that one. Yeah, it will generate an XST which we can use in the mapping, so that no need to create any manual things. That's it. Okay, now సో ఇక్కడ చూస్తే ప్రొడక్ట్స్ అనే ఎంటిటీకి కనెక్ట్ అవుతున్నాం, ఉన్న ఫీల్డ్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం, బట్ ఐ డోంట్ వాంట్ ఆల్ ద రికార్డ్స్. ఐ వాంట్ వేర్ ఐఎమ్ గెటింగ్ కస్టమర్ ఐడి ఈస్ ఈక్వల్ టు 1, ఈ నెంబర్ బేస్ చేసుకొని వేరస్ ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు 1 అంటే ఆ రికార్డ్ వరకే కావాలి. నెక్స్ట్ వాట్ వీ నీడ్ టు డు, Filter. We need to add a Step filter 3 filter. Step 3 and select customer ID, product ID. ID equal. So we didn't save it, but let us give one property. We will use same in the content modifier. You can Oh, use direct. Can we use direct path, relative path? No, we can't use it. We can't use path directly here. Property dot
product, small letters I have given, try to remember. ఓకే. సో బేసిక్ మనం ఏం చేసాం, వాళ్ళు ఇచ్చిన ఒక ఏపీఐ ఇచ్చారు, ఏపీఐకి కనెక్ట్ అవ్వమంటున్నారు. కనెక్ట్ అయ్యి నేను ఒక రిక్వెస్ట్ పంపిస్తే అది ఒక రెస్పాన్స్ వస్తుంది అన్నారు. సో ఇట్స్ ఏ సింక్రనస్ ఏపీఐ కాబట్టి వీ షుడ్ గో ఎదర్ విత్ రిక్వెస్ట్ రిప్లై ఆర్ కంటెంట్ ఎన్రిచర్. రిక్వెస్ట్ రిప్లైతో యూస్ చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు, అదే డేటా మీరు కంటెంట్ ఎన్రిచర్ యూస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. నౌ యూ వాంట్ టు కంబైన్ బోత్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అన్నప్పుడు కంటెంట్ ఎన్రిచర్కి వెళ్తారు. ఓ డేటా కాన్ఫిగరేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ అగైన్. So no need to do any changes, everything will remains the same. Now ఇక్కడ నాకు ఒక డేటా వస్తుంది, ఈ డేటా బేస్ చేసుకొని ఈ కస్టమర్ ఐడి అనేది నేను స్టోర్ చేసుకుంటా. సో ప్రొడక్ట్ ప్రాపర్టీ ఇచ్చాను కాబట్టి అక్కడ ప్రాపర్టీ డాట్ ప్రొడక్ట్ ఇచ్చాను కాబట్టి ఐఎమ్ స్టోరింగ్ విత్ ద సేమ్ వాల్యూ ప్రొడక్ట్ అండ్ ఎక్స్పాత్ / కస్టమర్ ఐడి డాట్ lang డాట్ స్ట్రింగ్. ఓకే. సో బేసిక్గా ఇప్పుడు ఏం చేస్తున్నాను, సోర్స్ నుంచి నాకు ఒక పేలోడ్ వస్తుంది. సో ఐఎమ్ నాట్ యూజింగ్ పోస్ట్మెన్, ఇన్స్టెడ్ ఐఎమ్ యూజింగ్ కంటెంట్ మోడిఫైర్. సో ఐఎమ్ గెటింగ్ సమ్ డేటా. ఈ డేటాలో బేస్ చేసుకొని కస్టమర్ ఐడి అనే నెంబర్ని బేస్ చేసుకొని దాని తాలూకా ప్రొడక్ట్ ఐడి డీటెయిల్స్ మనం తెచ్చుకోవాలి. సో వీ నీడ్ టు గెట్ ద రెస్పాన్స్ బేస్డ్ ఆన్ ద కస్టమర్ ఐడి. సో దానికోసం కస్టమర్ ఐడిని నేను స్టోర్ చేసుకున్నా ఇన్ ద ఎక్స్పాత్ విత్ ద నేమ్ కాల్డ్ ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్తో నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను ఇన్ ద ఓ డేటా అడాప్టర్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు మీరు ఈ కంటెంట్ ఎన్రిచర్ మీద క్లిక్ చేస్తే ఇఫ్ యూ గో ఆన్ సర్చ్ ద కంటెంట్ ఎన్రిచర్, సో ఇక్కడ మీకు ప్రాసెసింగ్ లో అగ్రిగేషన్ అల్గారిథం అని ఉంది. సో ఇందాక చెప్పినట్టు ఇట్ హ్యావ్ 2 మెథడ్స్, వన్ ఈస్ కంబైన్, వన్ ఈస్ ఎన్రిచ్. ఎప్పుడైతే మీరు కంబైన్ పెడతారో సో బేసిక్ ఇది ఏం చేస్తుంది అంటే వచ్చిన రిక్వెస్ట్ పేలోడ్ ప్లస్ రెస్పాన్స్ పేలోడ్ రెండింటిని కంబైన్ చేసి దాని నెక్స్ట్ స్టెప్కి ఇస్తుంది అనమాట. సో అది ఇస్తుందా లేదా అనేది మనం చూద్దాం. సేవ్ దిస్ వన్, turn on the trace and deploy it. సార్ అక్కడ 2 కంటెంట్ మోడిఫైయర్ ఎందుకు సార్, ఒకటి యూస్ చేయాలి? చేయొచ్చు, నేను ఊరికే యూస్ చేస్తాను. యూ కెన్ యూస్ సింగిల్ వన్. Timer ఉంది, let us put this as an on deployment. So let us see the input to the content enricher. ఫస్ట్ అసలు ఇన్పుట్ ఏమవుతుంది కంటెంట్ ఎన్రిచర్ కి, సో మనం పంపించే రిక్వెస్ట్ పేలోడ్ అంటే సోర్స్ నుంచి వచ్చే రిక్వెస్ట్ పేలోడ్ వెళ్తుంది. సో దీని నుంచి వచ్చిన అవుట్పుట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. బ్యూటిఫై ఇట్ అండ్ కాపీ ఇట్ హియర్. సో ఇక్కడ చూస్తే ఆటోమేటిక్ గా కంబైన్ అయింది. సో లెట్ మీ పుట్ ఇన్ దిస్ వే, లాంగ్వేజ్ XML. సో ఇక్కడ చూస్తే హెడర్, ఇక్కడ చూస్తే మీరు క్లియర్ గా చూస్తే హెడర్, సో విచ్ ఇస్ అ రిక్వెస్ట్ పేలోడ్. సో దిస్ ఈస్ అన్ హెడర్ రిక్వెస్ట్ పేలోడ్. ఇది ప్రొడక్ట్ ఆల్ డీటెయిల్స్. సో వేర్ వీ నీడ్ టు ఫెచ్ ద ప్రొడక్ట్ వేర్ ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఎక్కడ ప్రొడక్ట్ ఐడి ఉంటుంది. సో ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు 1. సో అదొక్క రికార్డ్ వచ్చింది బికాస్ అన్ని రికార్డ్స్ లో వీ హ్యావ్ ఓన్లీ 1 రికార్డ్, ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు 1 కాబట్టి అదొక్క రికార్డ్ వచ్చింది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఐడి. సో ఇది ఒక పేలోడ్, ఇది రిక్వెస్ట్ పేలోడ్, ఇది రెస్పాన్స్ పేలోడ్. సో రిక్వెస్ట్ పేలోడ్కి ఏం ర్యాప్ అయింది, మల్టీ మ్యాప్ మెసేజ్ 1తో ర్యాప్ అయింది. రెస్పాన్స్ పేలోడ్కి దేంతో ర్యాప్ అయింది, మల్టీ మ్యాప్ మెసేజ్ 2తో ర్యాప్ అయింది. సో ఫస్ట్ పేలోడ్ సెకండ్ పేలోడ్ అలా పంపిస్తే దట్ ఈస్ నాట్ ఏ ప్రాపర్ XML. దానికోసం మల్టీ మ్యాప్ మెసేజెస్ అని ఒక ప్రాపర్ ర్యాప్తో ఒక ప్రాపర్ ఎలిమెంట్తో ర్యాప్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా ఏ ఫంక్షన్లో అయినా మీరు కంబైన్ అనే మెథడ్ యూస్ చేస్తే ఇట్ కుడ్ బి పోల్ ఎన్రిచర్, ఇట్ కుడ్ బి కంటెంట్ ఎన్రిచర్, రేపు గ్యాదర్ అని ఒక ఫంక్షన్ వస్తుంది. సో ఈవెన్ ఇఫ్ యూ యూస్ గ్యాదర్, ఎప్పుడైతే మీరు కంబైన్ యూస్ చేస్తారో ఇట్ విల్ క్రియేట్ ఏ మల్టీ మ్యాప్ మెసేజెస్. ఇది యాజ్ ఇట్ ఈస్ గా రిసీవర్కి పంపిస్తారా? Can we send this data to the receiver?
నో. బికాస్ ఇవన్నీ మన సిపిఐ యాడ్ చేసింది. సో మన సిపిఆర్ ఫంక్షన్స్ బిహేవియర్ ఇదంతా మల్టీమ్యాప్ మెసేజెస్ వాళ్ళకి కావాల్సింది ఏంటి? సింపుల్ గా ఈ హెడర్ అనే రిక్వెస్ట్ పేలోడ్ ఇట్ షుడ్ కమ్ ఆన్ టాప్ ఆఫ్ ప్రొడక్ట్స్. జస్ట్ మనం ఈ రెండింటిని కంబైన్ చేయాలి. సో దిస్ ఈస్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ వితౌట్ ఎనీ మల్టీమ్యాప్ మెసేజెస్, దిస్ వన్ అండ్ ఆల్. దట్స్ ద రీజన్ మెనీ పీపుల్ విల్ యూస్ రిక్వెస్ట్ రిప్లై కంటెంట్ మోడిఫైర్ యూస్ చేసుకొని వాళ్ళు మాన్యువల్ గా ప్రాపర్టీస్ తో కంబైన్ చేసుకుంటారు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అండ్. సో ఇప్పుడు మీరు తీయాలి అంటే అగైన్ యూ నీడ్ టు రైట్ మ్యాపింగ్. సో 1-to-1 మ్యాపింగ్ చేసి రిసీవర్ స్ట్రక్చర్ ఎలా పెట్టుకుంటారు? ఈ రెండు పెట్టుకుంటారు. రిసీవర్ స్ట్రక్చర్ లో యూ విల్ ఇంపోర్ట్ దిస్ ఎంటైర్ థింగ్ ఇంటూ సోర్స్ ఎక్స్ఎస్టీ. రిసీవర్ ఎక్స్ఎస్టీని ఏం చేసుకుంటారు? జస్ట్ ఈ రెండింటిని కంబైన్ చేసుకొని ఒక ప్రాపర్ XML పంపించుకొని అది రిసీవర్ స్ట్రక్చర్ కింద పెట్టుకుంటారు. దట్ మీన్స్ ఈ సోర్స్ స్ట్రక్చర్ నుంచి ఈ స్ట్రక్చర్ కి మీరు మ్యాపింగ్ యూజ్ చేసుకొని కన్వర్ట్ చేసుకుంటున్నారు. లేదు అంటే గ్రూవీ స్క్రిప్ట్స్ యూజ్ చేసుకొని ఎక్కడైతే నీకు మల్టీమ్యాప్ మెసేజెస్ ఉందో రిమూవ్ చేసి అంటే ఇట్ విల్ రిమూవ్ ఎవ్రీథింగ్. ఆర్ ఎల్స్ వీ హ్యావ్ వన్ మోర్ మ్యాపింగ్ కాల్డ్ XSLT మ్యాపింగ్. సో ఓన్లీ యూజ్డ్ ఫర్ XMLs. సో ఇన్ కేస్ ఆ మ్యాపింగ్ యూజ్ చేసుకొని మనం చేయొచ్చు. సో ఇదంతా హెవీ ప్రాసెస్, హెక్టిక్ ప్రాసెస్. అగైన్ XSLTని ఇంపోర్ట్ చేసుకోవాలి, మ్యాపింగ్ చేసుకోవాలి, టెస్ట్ చేసుకోవాలి. సింపుల్ గా అయితే కంటెంట్ మోడిఫైర్ రిక్వెస్ట్ రిప్లై యూజ్ చేసుకుంటే ఆ ప్రాపర్టీని ఇక్కడ కాల్ చేసి ఇన్ డాట్ బాడీ కాల్ చేస్తే ఆటోమేటిక్ గా వితౌట్ ఎనీ మల్టీప్యాప్ మెసేజెస్ కంబైన్ అయిపోతుంది అనమాట. అందుకే పీపుల్ విల్ నెవర్ గో విత్ ద కంటెంట్ ఎన్రిచర్. అడిషనల్లీ దే నీడ్ టు పుట్ ఎఫర్ట్ టు optimize this message, to convert this message. Okay, that is the difference between content enricher and request reply. Okay, so basic కానీ ఏదైనా సినారియోలో మనం చేయకుండా అలా చేసిన సినారియో ఏమైనా ఉందా సార్ మీకు మీ ఎక్స్పీరియన్స్ లో? అంటే అర్థం కాల. అంటే ఈ కంటెంట్ ఎన్రిచర్ ఏమన్నా యూజ్ చేసినప్పుడు, అంటే మీరు యూజ్ చేయాలని అన్నారు కదా, కానీ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇలా చేశారు అనుకోండి, అంటే దానికి మీరు మెసేజ్ మ్యాపింగ్ యూజ్ చేశారా లేకపోతే అలానే చేయాలి కదా? మీరు అలా చేశారు? నేను ఐ విల్ నెవర్ యూస్ కంటెంట్ ఎన్రిచర్, ఆల్వేస్ విత్ ద రిక్వెస్ట్ రిప్లై. సో నా డెవలప్మెంట్స్ లో అరౌండ్ 70%, సో ఆల్ ఐఫ్లోస్ విల్ బి ద సేమ్ ప్యాటర్న్. ఇవే ఉంటాయి అనమాట. రిక్వెస్ట్ రిప్లై యూస్ చేసుకొని బాడీని గ్యాదర్ చేస్తా. ప్రతిసారి ఐ విల్ డూ ద సేమ్ థింగ్. ఐ వోంట్ యూస్ కంటెంట్ ఎన్రిచర్. బట్ యూ షుడ్ బి అవేర్ హౌ టు యూస్ ఇట్. బేసిక్ గా ఎలా యూస్ చేయాలి, అవుట్పుట్ ఎలా వస్తుంది, ఇన్ కేస్ వస్తే దాన్ని మనం ఎలా రెక్టిఫై చేయొచ్చు అనేది మీకు తెలియాలి. సో దట్స్ ఇట్ ఫర్ కంబైన్. అండ్ so basically it is used to connect to the external systems in synchronous manner similar to the request reply, but it will combine both request and response. When it will combine, when you put the method as combine, so combine అని పెడితే ఆటోమేటిక్గా పంపించిన రిక్వెస్ట్ తర్వాత వచ్చిన రెస్పాన్స్ రెండు కంబైన్ అయ్యి సింగిల్ పేలోడ్లో వెళ్తుంది. సో వెన్ యూ పుట్ ఎన్రిచ్, సో ఎన్రిచ్ ఏంటి? సో ఎన్రిచ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ విల్ ఎన్రిచ్ ద రిక్వెస్ట్ పేలోడ్. సో ఇప్పుడు మనకు ఒక రిక్వెస్ట్ పేలోడ్ వస్తుంది. సో ఈ పేలోడ్ వస్తుంది. సో బేసికలీ నా ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇప్పుడు కాపీ దిస్ వన్, గో టు ద నోట్ ప్యాడ్. ఓకే, నా ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే నాకు వచ్చే నా రిక్వెస్ట్ అంటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే సోర్స్ నుంచి నాకు ఒక రిక్వెస్ట్ పేలోడ్ వస్తుంది. ఈ రిక్వెస్ట్ పేలోడ్ నేను రిసీవర్కి పంపకూడదు, యాజ్ ఇట్ ఈస్ పంపకూడదు. ఒక ఏపీఐకి కనెక్ట్ అయ్యి ఈ కస్టమర్ ఐడి తాలూకు డీటెయిల్స్ తెచ్చుకోవాలి. ప్రొడక్ట్ అనే ఎంటిటీకి కనెక్ట్ అయ్యి కస్టమర్ ఐడి తాలూకు డీటెయిల్స్ అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ ఈ డీటెయిల్స్ తెచ్చుకోవాలి. ఈ డీటెయిల్స్ తెచ్చుకొని ఐ వాంట్ టు ఎన్రిచ్ ద ఇన్కమింగ్ పేలోడ్, అంటే ఐ వాంట్ టు ఎన్రిచ్ ద ఎగ్జిస్టింగ్ పేలోడ్. నేను ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ లుక్అప్. ఒక వాల్యూతో బేస్ చేసుకొని ఆ వాల్యూ తాలూకు డీటెయిల్స్ తెచ్చుకొని మన ఇన్కమింగ్ పేలోడ్ని, మన రిక్వెస్ట్ పేలోడ్ని మనం ఎన్రిచ్ చేయాలి. సో దట్స్ ద మీనింగ్ ఆఫ్ ఎన్రిచ్ అనమాట. సో మెయిన్లీ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ లుక్అప్స్ అని చెప్పండి. ఎవరైనా అడిగితే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ లుక్అప్స్ అని. సో ఎగ్జాంపుల్ అడుగుతారు, మీరు చెప్పే ప్రతి ఆన్సర్కి మీరు ఏంటి, ఎలా చేశారు, ఏ ఎక్స్పెరిమెంట్లో చేశారని. సో యూ నీడ్ టు ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ యూ నీడ్ ఏబుల్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. సేమ్ ప్యాటర్న్, నాకు ఒక డీటెయిల్స్ వస్తుంది, ఇన్వాయిస్ నెంబర్స్ వస్తున్నాయి. బేస్డ్ ఆన్ ద ఇన్వాయిస్ నెంబర్ నేను ఎస్ఏపీలో కనెక్ట్ అయ్యి సో ఇన్వాయిస్ నెంబర్ తెచ్చుకోవాలి. వాళ్ళు నెక్స్ట్ అడిగే క్వశ్చన్. సో ఇవన్నీ ఇంత క్లియర్గా ఏ ట్రైనింగ్లో చెప్పరు నేను, ఎందుకంటే దట్ విల్ యాడ్ టు కాంప్లెక్స్. ఇంత ఉందా, ఇంత చేయాలనేది. బట్
ఇట్ హెల్ప్స్ యూ. అంటే ఈ క్వశ్చన్ అడిగాక ఇంటర్వ్యూ వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు, ఓకే ఇన్వాయిసా, సో వాట్ ఈస్ ద ఏపీఐ యు ఆర్ యూసింగ్ అంటారు. సో ఆ ఏపీఐ మీకు గుర్తురాదు ఆ టైంలో. సో కొన్ని ఏపీఐస్ మీరు తెలుసుకొని ఉండాలి బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద ఇంటర్వ్యూ. వాట్ కైండ్ ఆఫ్ ఏపీఐస్, మీరు SAP.APIs హబ్లోకి వెళ్తే అక్కడ క్లియర్గా ఏపీఐస్ ఉంటుంది. ఇన్వాయిస్ ఏపీఐ, ప్రొడక్షన్ ఆర్డర్ ఏపీఐ, సేల్స్ ఏపీఐ. ఈ ఏపీఐస్ 2-3 తెలిసి ఉండాలి. ఓకే, సో దట్స్ ఆల్. సెకండరీ ఎటు నేను SAP క్లాసెస్ చెప్పేటప్పుడు అవి. సో ఫర్ నౌ, సో మనకు వచ్చే రిక్వెస్ట్ పేలోడ్ తర్వాత రెస్పాన్స్ పేలోడ్ రెండు కంబైన్ అవ్వాలి. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎన్రిచ్ అనమాట, ఎన్రిచ్ అవ్వాలి. సో అలాంటి కేసెస్లో మనం we will go with the enrich method. So we will not go with the combine, instead we'll go with the enrich method. Processing లో we'll select enrich. ఓకే, సో ఇక్కడ కొంచెం కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో యూ నీడ్ టు ఫోకస్ ఆన్ దిస్ వన్. బేసిక్గా ఎన్రిచ్ మెథడ్ పెట్టినప్పుడు ఓకే ఎలా ఎన్రిచ్ చేయాలనుకుంటున్నారు, ఏం డేటాను తెచ్చుకోవాలనుకుంటున్నారు అనేది ఇక్కడ అడుగుతుంది అనమాట. సో ఇఫ్ ఐ గో హియర్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్రిచ్ మెథడ్ చేసేటప్పుడు ప్రాసెసింగ్లో మీకు ఈ ఏదైతే ఉందో ఫిల్టర్ కండిషన్ వర్క్ అవ్వదు. సో యూ నీడ్ టు రిమూవ్ ద ఫిల్టర్ కండిషన్. సో ఎందుకంటే మనం ఆల్రెడీ కైండ్ ఆఫ్ ఏ ఫిల్టర్ మెథడ్ ఇక్కడ ఇచ్చేస్తున్నాం. కానీ కంటెంట్ ఎన్రిచర్లో ఏం డేటా కావాలి, సో ఏం మెథడ్ కావాలనేది మనం ఆల్రెడీ ఇక్కడ డిఫైన్ చేసేస్తున్నాం కాబట్టి ఫిల్టర్ మెథడ్ తీసేసాం అనమాట. బేసికలీ ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి, మనకి సోర్స్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది. బేస్డ్ ఆన్ దిస్ కస్టమర్ ఐడి ఐ నీడ్ టు ఫెచ్ ద డేటా విచ్ ఇస్ నథింగ్ బట్ దిస్ వన్. ఈ డేటా నేను ఫెచ్ చేసుకొని అది నేను ఇన్సర్ట్ చేసుకోవాలి ఎగ్జిస్టింగ్ పేలోడ్. బేసిక్గా ఇది నా సోర్స్ పేలోడ్, ఇది నా రిక్వెస్ట్ పేలోడ్. సో ఎలా ఎన్రిచ్ చేద్దాం, సో ఫస్ట్ కంటెంట్ ఎన్రిచర్కి వెళ్తారు, అల్గారిథం కంబైన్ నుంచి ఎన్రిచ్కి చేంజ్ చేస్తారు. చేంజ్ చేశాక పాత్ టు నోడ్ అడుగుతుంది. అంటే ఇది ఒరిజినల్ మెసేజ్ అంటే ఏంటి, మనకు వచ్చే మెసేజ్. లుకప్ మెసేజ్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ మెసేజ్, మనం దేన్ని తెచ్చుకోవాలనుకుంటున్నామో అది లుకప్ మెసేజ్ అనమాట. వేరేస్ ఒరిజినల్ మెసేజ్ అంటే మనం రిక్వెస్ట్ పేలోడ్. సో పాత్ టు నోడ్, సో పర్టికులర్ రికార్డ్, నోడ్ అంటే ఏంటి, పర్టికులర్ రికార్డ్ అనమాట, టాప్ ఆఫ్ ద రికార్డ్. కీ ఎలిమెంట్ అంటే ఏంటి, ఫీల్డ్ అనమాట. సో ఆ పర్టికులర్ నోడ్కి అసలు పాత్ ఏంటి అని అడుగుతుంది. పాత్ ఈస్ నథింగ్ బట్ హెడర్. పాత్ ఈస్ నథింగ్ బట్ హెడర్ అనమాట. సో ఎందుకంటే పాత్ నోడ్ అడిగింది. సో ఇక్కడ చూస్తే పర్టికులర్ XML ని మనం చూడాలి అంటే యూ నీడ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ పాత్. హెడర్ అనే రికార్డ్లోకి వెళ్తే మీకు ఫీల్డ్స్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి, ఫీల్డ్స్ ఉంటాయి. సో దీనికి పాత్ ఏంటి, ఈ పర్టికులర్ XMLకి దిస్ ఈస్ ద పాత్ స్లాష్ హెడర్. అదే దీనికి చూస్తే /products/product/ మీకు ఇంకో ఫీల్డ్ ఏం చూస్తే అది దీని పాత్ అనమాట. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి దిస్ విల్ బి ద పాత్. సో ఇక్కడ ఏమడుగుతున్నారు, ఒరిజినల్ మెసేజ్ అంటే రిక్వెస్ట్ మెసేజ్, పాత్ టు నోడ్కి ఏంటి మెసేజ్. సో మీ రికార్డ్ దేంతో స్టార్ట్ అవుతుంది, మీ ఫస్ట్ ఫీల్డ్స్, ఈ ఫీల్డ్స్ అన్నిటికీ పాత్ ఏంటి అని అడుగుతుంది. సో వీ హ్యావ్ ఓన్లీ వన్ ఫీల్డ్ కాబట్టి, వన్ హెడర్ కాబట్టి వీ హ్యావ్ గివెన్ /header. నౌ బేస్డ్ ఆన్ వాట్ ఫీల్డ్ వీ నీడ్ టు సెర్చ్. కీ ఎలిమెంట్ అంటే జస్ట్ వీ నీడ్ టు గివ్ ద ఎలిమెంట్. ఇక్కడ మీరు ఎక్స్పాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ ఫీల్డ్ వాల్యూ. దీంట్లో మనం దేంతో సెర్చ్ చేయాలనుకుంటున్నాం, కస్టమర్ ఐడితో సెర్చ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి జస్ట్ కాపీ ద కస్టమర్ ఐడి అండ్ గివ్ ద కస్టమర్ ఐడి. నౌ లుకప్ మెసేజ్. సో బేసిక్గా బ్యాక్ ఎండ్లో సిస్టమ్ ఎలా ఉంటుంది, ఆ డేటా ఎలా ఉంటుందో మనకు తెలీదు. సో ఇక్కడ పాత్ ఇవ్వాలంటే మీరు ఆ మెసేజ్ ఎలా ఉంటుందో మీకు తెలియాలి. తెలియకపోతే మీరు ఇవ్వలేరు కదా. అలాంటప్పుడు ఫస్ట్ మీరు గెట్ కాల్ చేసుకుంటారు, ఒక డమ్మీ కాల్, పోస్ట్ మ్యాన్ నుంచో లేదు అంటే సిపిఐ నుంచో ఫస్ట్ గెట్ కాల్ చేసుకుంటారు. అసలు ఏమేమి రికార్డ్స్ ఉన్నాయి, రికార్డ్ స్ట్రక్చర్ ఏంటని మీకు అర్థమైపోతుంది. ఆటోమేటిక్గా ఫస్ట్ మీకు స్ట్రక్చర్ అర్థమవుతుంది. ఓకే గెట్ కాల్ చేశాను, సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఫీల్డ్ యూ విల్ కాల్ ఆల్ ద డేటా, మీకు ఈ డేటా అంతా వచ్చేస్తుంది. నౌ యూ విల్ అండర్స్టాండ్, ఓకే దీనికి ప్రొడక్ట్ ఉందా అని. నౌ యూ విల్ గివ్ ద పాత్ హియర్. లుకప్ మెసేజ్ పాత్ మీకు తెలియాలి ముందే. సో మనం ఆన్లైన్ ఇస్తారు, లేదంటే మీరైనా టెస్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా గెట్ కాల్ పెట్టి ఓడేటా అడాప్టర్ పెడితే మీకు రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్స్ చూస్తే మీకు ఆటోమేటిక్ అర్థమవుతుంది, ఓకే ప్రొడక్ట్స్ అనే ఒక రికార్డ్ ఉంది, దాంట్లో ప్రొడక్ట్ అనే ఒక పేరెంట్ నోడ్ ఉంది, ఇవన్నీ ఫీల్డ్స్ అని. సో బేసిక్గా ఇలా ఉంటుంది దాని రెస్పాన్స్ అని మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ లుకప్ మెసేజ్ అంటే బేసిక్గా మనకి ఆ మెసేజ్ తాలూకు డీటెయిల్స్ తెచ్చుకోవాలి కదా. దేని బేస్ తెచ్చుకోవాలి అంటే లుకప్ మెసేజ్ పాత్ ఇవ్వాలి. సో వాట్ ఈస్ ద లుకప్ మెసేజ్, ప్రొడక్ట్
స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ ప్రొడక్ట్. సో బేసిక్గా దిస్ ఈస్ ద పాత్, అంటే మన XML కి దట్ ఈస్ ద పాత్ అనమాట. పాత్ టు నోడ్ అన్నాడు అంటే బేసిక్గా మన XML యొక్క పాత్ అనమాట. సో ఇప్పుడు వాట్ బేసిస్ వీ నీడ్ టు సెర్చ్ ఇట్. సో ఇక్కడ మనకి Product ID. కాబట్టి వేర్ ఇస్ దట్ ప్రొడక్ట్, కాపీ దిస్ ఎలిమెంట్, దట్స్ ఇట్. ఇక్కడ మళ్ళీ మీరు ఎక్స్పాత్ ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే సోర్స్ నుంచి వచ్చే రికార్డ్లో కస్టమర్ ఐడి అని ఒక ఫీల్డ్ ఉంటుంది, ఆ ఫీల్డ్ తీసుకో. అలానే బ్యాక్ ఎండ్ లో ప్రొడక్ట్స్ అనే పేరెంట్ రూట్ లో దాంట్లో చైల్డ్ రూట్ ఉంటుంది, దాంట్లో ఒక ఫీల్డ్ ఉంటుంది ప్రొడక్ట్ ఐడి. ఈ కస్టమర్ ఐడి ఈక్వల్ టు ఈ ప్రొడక్ట్ ఐడి అయితే ఎప్పుడైతే అన్ని రికార్డ్స్ లో చెక్ చేసుకొని ఎప్పుడైతే కస్టమర్ ఐడి ఈక్వల్ టు ప్రొడక్ట్ ఐడి అయితే ఈ డీటెయిల్స్ తీసుకొని దీంట్లోకి ఇన్సెర్ట్ చేస్తుంది అనమాట. ఎలా చేస్తుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో దిస్ ఈస్ ద కాన్ఫిగరేషన్. సేవ్ దిస్ వన్. ఒరిజినల్ మెసేజ్ ఒరిజినల్ మెసేజ్. సార్ మళ్ళీ రిపీట్ చేయండి. ఓకే, సో బేసికలీ ఒరిజినల్ మెసేజ్ అంటే నథింగ్ బట్ పాత్ అనమాట. మన ఎక్స్పాత్ మీకు ఆల్రెడీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింపుల్గా ఉండటానికి లెట్స్ సే రో, we'll close this one. Okay. So again, ఓకే. సో బేసిక్ గా మనకు ఒక సోర్స్ నుంచి ఒక పేలోడ్ వస్తుంది. సో అబోవ్ వన్ ఇస్ సోర్స్, ఇగ్నోర్ ద బిలో వన్. సో సోర్స్ నుంచి మనకు ఒక పేలోడ్ వస్తుంది. పేలోడ్ ఏంటి? హెడర్ తాలూకు డీటెయిల్స్ అని ఒక హెడర్ XML వస్తుంది. ఇఫ్ యూ ఎక్స్పాండ్ దిస్ హెడర్ లో మనకి రో అని చైల్డ్ ఎలిమెంట్ ఉంది, అంటే ఒక రికార్డ్ ఉంది. సో ఇట్ కుడ్ హ్యావ్ మల్టిపుల్ రికార్డ్స్, బట్ ఇక్కడ మనకు ఒక రికార్డ్ ఉంది అనమాట. సో రో అని ఒక రికార్డ్ ఉంది, ఈ రోలో మనకి మల్టిపుల్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో బేసిక్ గా ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి? ఈ ఫీల్డ్ బేస్ చేసుకొని కస్టమర్ ఐడి అనే ఫీల్డ్ బేస్ చేసుకొని బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళి కస్టమర్ ఐడికి ఉన్న వాల్యూతో ప్రొడక్ట్ తో ఏమైనా ఉన్నాయా, అంటే 1 అనే నెంబర్ తో ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకొని ఉంటే మనం ఎంట్రీచ్ చేయాలి. ఈ పేలోడ్ ని బేసిక్ గా ఇన్సర్ట్ చేయాలన్నమాట ఆ పేలోడ్ ని ఇక్కడ. సో కాబట్టి మనం కంటెంట్ ఎంట్రిచర్ కి వెళ్ళాం. కంటెంట్ ఎంట్రిచర్ లో ఫస్ట్ ఏంటి? ఒరిజినల్ మెసేజ్. ఒరిజినల్ మెసేజ్ అంటే డిఫైన్ చేయాలి. కంటెంట్ ఎంట్రిచర్ ఏమి ఇట్స్ నాట్ ఏ గాడ్ కదా, ఏమొస్తుంది పేలోడ్, జేసన్ వస్తుందా, XML వస్తుందా, దాని అంతటికి అది డిఫైన్ చేసుకోవడానికి వీ నీడ్ టు డిఫైన్ ఇట్. మనం కంటెంట్ ఎంట్రిచర్ కి చెప్పాలి, ఓకే నాకు సోర్స్ నుంచి పలానా పేలోడ్ వస్తుంది, పలానా స్ట్రక్చర్ లో వస్తుంది, దాంట్లో ఈ ఫీల్డ్ ఉంటుంది, ఆ వాల్యూ నువ్వు తీసుకొని బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళి ఆ వాల్యూ తాలూకు డీటెయిల్స్ తీసుకురాని మనం డిఫైన్ చేయాలి. బికాస్ ఇట్స్ నాట్ ఎ ఫోర్చ్యూన్ టెల్లర్ కదా కంటెంట్ ఎంట్రిచర్, దానంతగా దానికి అర్థం కాదు. ఇఫ్ యూ మిస్ సంథింగ్ హియర్, ఇక్కడ చూస్తే ప్రతి దానికి స్టార్ ఉంది రెడ్ కలర్, దట్ మీన్స్ ఇట్స్ ఎ మ్యాండటరీ. మీరు కంపల్సరీగా డిఫైన్ చేయాలి. అక్కడ డిఫైన్ చేయకపోతే మీ ఐఫ్లోనే సేవ్ అవ్వదు అనమాట. సో సోర్స్ నుంచి పేలోడ్ ఎలా వస్తుందో మనకు తెలియాలి. బేసిక్ గా మనకు కావాల్సింది ఏంది? కస్టమర్ ఐడి. ఈ కస్టమర్ ఐడి అనే ఫీల్డ్ దానికి అర్థం కావాలి. సో బేసిక్ గా కస్టమర్ ఐడి అనే ఫీల్డ్ మనం చెక్ చేసుకోవాలి. సో కాబట్టి కీ ఎలిమెంట్ కస్టమర్ ఐడి. కస్టమర్ ఐడి ఇచ్చాను. ఈ కస్టమర్ ఐడి దీనికి అర్థం కావాలంటే ఈ కస్టమర్ ఐడి అసలు ఎక్కడుంది, దీని పాత్ ఏంటి దీనికి తెలియాలి. సో కస్టమర్ ఎక్కడుంది? రూట్ అనే ఒక రికార్డ్ లో ఉంది. ఈ రూట్ ఎక్కడుంది? హెడర్ అనే రికార్డ్ లో ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు go to the customer ID, the path will be /header /row/customer ID. This is how you will give in the content modifier. Now I am just asking path to node. Node అంటే this is one node. సో ఈ నోడ్ ని ఐడెంటిఫై చేయడానికి పాత్ ఏంటి అని అడుగుతుంది. సో పాత్ టు నోడ్. సో వాట్ ఈస్ ద పాత్ టు ఐడెంటిఫై దిస్ నోడ్? ఏంటి పాత్? /header /row. /header /row. So this is the header and this is the row. సో ఓకే, నాకు ఒక XML వస్తుంది, ఆ XML హెడర్ అనే రికార్డ్ ఉంది, దాంట్లో రో అనే రికార్డ్ ఉంది, దాంట్లో అది నా రికార్డు, దాంట్లో కస్టమర్ అనే ఒక ఫీల్డ్ ఉంది, అది తీసుకోమని చెప్తాను. ఓకే, ఒరిజినల్ మెసేజ్ ఫైన్. సో ఇప్పుడు లుకప్ మెసేజ్. లుకప్ మెసేజ్ అంటే అసలు టార్గెట్ స్ట్రక్చర్ ఎలా ఉందో కూడా దీనికి తెలియాలి కదా. ఇది వెళ్ళి తెచ్చుకోవాలంటే ఫస్ట్ అక్కడ ఉన్న స్ట్రక్చర్ దీనికి తెలియాలి. కాబట్టి దీనికి కూడా మనం డిఫైన్ చేయాలి. ఓకే, టార్గెట్ స్ట్రక్చర్ లో నీకు ప్రొడక్ట్స్ అనే XML ఉంటుంది, దాంట్లో ప్రొడక్ట్ అనే రికార్డ్స్ ఉంటాయి, దాంట్లో ప్రొడక్ట్ ఐడి అనే ఒక ఫీల్డ్ ఉంటుంది,
ఎప్పుడైతే కస్టమర్ ఐడి ఈక్వల్ టు ప్రొడక్ట్ ఐడి అవుతుందో, అంటే దీనికి ఉన్న వాల్యూ దీనికి కూడా ఉంటుందో బ్యాక్ ఎండ్ లో, దాని తాలూకు డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చాయి అని మనం దీనికి డిఫైన్ చేస్తాం అనమాట. క్లియర్? Yes, sir. ఓకే. సో మనం పేలోడ్ చేంజ్ చేసాం కాబట్టి we need to change here or else it won't work. Sorry. Copy and paste and save this one and do this one. Okay, 11.1. Let us see what is the data we received into content enricher. Source నుంచి మనకి ఏం డేటా వచ్చిందో చూద్దాం. విచ్ ఇస్ అన్ మనం పంపింది వచ్చింది, అంటే సోర్స్ పంపింది వచ్చింది అనమాట. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి? ఈ కస్టమర్ ఐడి అనే వన్ వాల్యూని తీసుకొని బ్యాక్ ఎండ్ లో ఒక ఏపీఐకి కనెక్ట్ అయ్యి, దాంట్లో ప్రొడక్ట్ ఎంట్రీస్ అనే ఎంటిటీకి కనెక్ట్ అయ్యి, దాంట్లో ఒక థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. అన్ని రికార్డ్స్ మనకొద్దు, దీని తాలూకు డీటెయిల్స్ కావాలంటే ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు 1 ఉంటేనే దాని తాలూకు డీటెయిల్స్ కావాలి. కాబట్టి మనం enrich అనే మెథడ్ యూస్ చేసాం. Let us see what is the output now. So beautify it. Go here. Okay. Copy it again. Paste it. సో ఇక్కడ చూస్తే నాకు మల్టీ మ్యాప్ మెసేజెస్ ఏమన్నా కనిపిస్తున్నాయి? నథింగ్. నాకు వచ్చిన రిక్వెస్ట్ పేలోడ్ ఉంది. సో ఇక్కడ చూస్తే రిక్వెస్ట్ పేలోడ్ ఉంది. సో హ్యావ్ ఇన్సర్టెడ్ ద ప్రొడక్ట్ అనే డీటెయిల్స్ ని ఇన్సర్ట్ చేశాను ఇక్కడ. సో ఇఫ్ యు సీ అర్థమైందా ఎలా ఇన్సర్ట్ అయిందో? Yes, sir. Yes. Yes, Akhil. సో బేసికలీ సోర్స్ నుంచి ఒక పేలోడ్ వస్తుంది, బట్ ఐ వాంట్ టు ఎన్రిచ్ ద సోర్స్ పేలోడ్. ఐ డోంట్ వాంట్ టు కంబైన్ ఇట్. ఎలా పడితే ఓకే, పైన సోర్స్ పేలోడ్ కింద రెస్పాన్స్ పేలోడ్. ఐ డోంట్ వాంట్ టు కంబైన్ లైక్ దట్. ఐ వాంట్ టు ఎన్రిచ్ ద రెస్పాన్స్ పేలోడ్ ఇన్ టు ద ఎగ్జిస్టింగ్ పేలోడ్. వచ్చే పేలోడ్ లోపల ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో బేసికలీ ఐ వాంట్ టు లుక్ అప్ ఫర్ సంథింగ్. నా రిక్వెస్ట్ పేలోడ్ లో నేను అటాచ్ చేసుకోవడానికి ఐ వాంట్ టు లుక్ అప్ ఫర్ సంథింగ్. సో అందుకని మనం లుక్అప్ ఎన్రిచ్ అనే మెథడ్ యూస్ చేసాం. ఇట్ విల్ ఎన్రిచ్ అనమాట. ద మీనింగ్ ఆఫ్ ఎన్రిచ్ ఈస్ నథింగ్ బట్ ఎన్హాన్సింగ్. సో నీ ఎగ్జిస్టింగ్ పేలోడ్ని ఎన్హాన్స్ చేస్తుంది విత్ ద లుక్అప్ మెసేజ్. సో మనకి ఎలా కావాలన్నాం? కస్టమర్ ఐడి ఇచ్చాం. ఆటోమేటిక్గా మనం ఏ ఫీల్డ్ అయితే మనం చెక్ చేసుకుంటామో దాని రెస్పాన్స్ అనేది ఇట్ విల్ ఇన్సర్ట్ ఇట్ బిట్వీన్ ద పర్టికులర్ వాల్యూ అనమాట. ప్రొడక్ట్ తాలూకు డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇన్సర్ట్ అయిపోయినాయి. దాని కింద టోటల్ అమౌంట్ అనమాట. సో ఇలా మనం ఎన్రిచ్ చేసాం. ఇక్కడ దిస్ ఈస్ ద కంప్లీట్ XML. ఆటోమేటిక్గా ఇలా మనం ఎన్రిచ్ చేసి ఇఫ్ యూ వాంట్ ఫర్దర్ నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళి మ్యాపింగ్ చేసుకొని ఏమేమి కావాలో అవి మ్యానిపులేట్ చేసుకొని రిసీవర్కి పంపిస్తాం అనమాట. ఇలా మనం సో బేసిక్గా ఈ ఎన్రిచ్ చేసేటప్పుడు ఎంత డేటా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ ఐడి ఉంది, సో ఒకటే ఉంది కాబట్టి ఒకటే వచ్చింది. సో రేపు ఎప్పుడైనా ప్రొడక్ట్ ఐడితో 2 ఉన్నాయి అనుకోండి, లెట్ us see with the supplier తో చూద్దాం. సో let us go here, product ID. Now I want to fetch the response based on the supplier. అంటే సోర్స్ నుంచి కస్టమర్ ఐడి అని ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఈక్వల్ టు సప్లయర్ ఐడి, రెండు ఈక్వల్ అయితే దాని రికార్డ్స్ అన్ని కావాలి. ఇప్పటి వరకు మనం ఏం చేసాం? ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు 1 ఉంటే తెచ్చుకోమని చెప్తున్నాం. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? సప్లయర్ ఐడి ఈక్వల్ టు 1 ఉంటే తెచ్చుకోమని చెప్తున్నాం. సో లెట్ us see how it will behave. Save this one, deploy this one. ఇక్కడ ఓడాటాలో మన సప్లైర్ పెట్టాలి కదా సార్? అవసరం లేదు. సో నేను మార్చింది బేసిక్గా లుక్అప్ కదా. ఓకే. సో అగైన్ డోంట్ కన్ఫ్యూజ్. అర్థమైందా నేను ఎందుకు సప్లయర్ పెట్టాను? సరే సార్. సో సోర్స్ పేలోడ్ మారలేదు. టార్గెట్ పేలోడ్లో ఇప్పటి వరకు ప్రొడక్ట్ ఎప్పుడైతే కస్టమర్ ఐడి ఈక్వల్ టు ప్రొడక్ట్ ఐడి ఉంటుందో తెచ్చుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు నాకు వేరే రిక్వైర్మెంట్ ఇచ్చారు. ఐ డోంట్ వాంట్ టు చెక్ విత్ ద ప్రొడక్ట్ ఐడి, ఇన్స్టెడ్ దే ఆర్ ఆస్కింగ్ అస్ టు చెక్ విత్ ద సప్లయర్ ఐడి. కాబట్టి నేను జస్ట్ సప్లయర్ ఐడి పెట్టుకున్నా ఆ రికార్డ్లో ఉన్న వాల్యూ. సో లెట్ us see, go to the response, go to the output payload and go to the body, beautify it, and copy it, paste it. So the recorder
మనకు వచ్చే రో, అండ్ ఇక్కడ చూస్తే ప్రొడక్ట్ 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 3 ప్రొడక్ట్స్ వచ్చాయి. బికాస్ ఎందుకంటే ఈ కేటగిరీ బేసిక్గా ఓన్లీ కంటెంట్ ఏం చేస్తుంది అంటే ఎన్ని అయితే ఈక్వల్ అవుతుందో అన్నీ తీసుకొస్తుంది. ఇక్కడ చూస్తే సప్లయర్ ఐడి ఈక్వల్ టు 1, అండ్ సెకండ్ దానికి చూస్తే సప్లయర్ ఈక్వల్ టు 1, అండ్ ఫస్ట్ దానికి చూస్తే సప్లయర్ ఈక్వల్ టు 1. సో కస్టమర్ ఐడి ఈక్వల్ టు సప్లయర్ ఐడి అయింది కాబట్టి ఇట్ ఫెచ్ ఆల్ ద 3 డాక్యుమెంట్స్ అండ్ ఇట్ ఎన్రిచ్ ద ఎగ్జిస్టింగ్ పేలోడ్ ని ఎన్రిచ్ చేసింది. సో బేసిక్ ఇలా రిక్వెస్ట్ పేలోడ్ ని రెస్పాన్స్ పేలోడ్ ని కంబైన్ చేయకుండా ఇఫ్ యూ వాంట్ ఎన్రిచ్ ద ఎగ్జిస్టింగ్ పేలోడ్ దెన్ యూ విల్ గో విత్ ద కంటెంట్ ఎన్రిచర్. ఓకే, సో ఇప్పుడు ఓకే, ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. సో ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్ 3 రికార్డ్స్ ఈవెన్ దో ఐ మ్యాచ్. అంటే కస్టమర్ ఐడి 1 ఉంది, సప్లయర్ ఐడి ఒక 3 ఉన్నాయి, బట్ ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్ 3. ఐ వాంట్ ఓన్లీ ద టాప్ 1. హౌ కెన్ ఐ కాన్ఫిగర్? అక్కడ సార్ టాప్ ఐ డేటాలో టాప్ 1 పెట్టుకోవచ్చు సార్. సో డేటా. సారీ, ఓ డేటా. Okay, go to the processing and go to select on, go to top 1. That's it. Finish it. Display it. చూద్దాం, నేను ఎప్పుడు చేయలేదు టాప్ 1 టాప్ 2 అని. విల్ సీ. Go to the output payload, copy it. Okay, now we have only one record, which is the top. Other 2 records will be ignored. Okay, is it clear? Content enricher. అఖిల్, కంటెంట్ ఎన్రిచర్ లో ఇది లుక్అప్ పాత్ లో అది అది మనకు ఎలా తెలుస్తుంది పెట్టడానికి? ఇప్పుడు అదే ప్రోడక్ట్ చెప్పా. పెట్టారు. సో స్టార్టింగ్ మీరు ఒక గెట్ కాల్ చేసుకుంటారు. సో ఎంటిటీలోకి వెళ్ళి రిక్వెస్ట్ రిప్లై యూస్ చేసుకొని యూ కెన్ యూస్ ఏదర్, మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇస్తారు కాబట్టి పోస్ట్ మ్యాన్ లోకి వెళ్ళి గెట్ కాల్ చేసుకోవచ్చు. ఇదే క్వెరీ పోస్ట్ మ్యాన్ లో మీరు కాల్ చేస్తే మీకు డేటా అంతా వచ్చేస్తుంది. వన్ థింగ్, దట్ ఈస్ ద ఫస్ట్ వే. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఎవరైతే రిక్వైర్మెంట్ ఇస్తారో వాళ్ళే మీకు, ఇఫ్ ఇట్ ఈస్ స్టాండర్డ్ ఏపీఐ, ఇది స్టాండర్డ్ ఏపీఐ అయితే మీరు వాళ్ళని కూడా అడగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీకు ఎక్స్ఎంఎల్స్ మీకు ఎక్కడ SAP.APIs లోకి అర్థమైపోతుంది. SAP.APIsకి వెళ్తే ఇక్కడ మీకు స్ట్రక్చర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే సిపిఐ నుంచి ఒక డమ్మీ అంటే రిక్వెస్ట్ రిప్లై యూస్ చేసుకొని గెట్ కాల్ చేశారంటే ఆటోమేటిక్గా ఉన్న రికార్డ్స్ అన్ని వచ్చేస్తాయి కదా. దట్ మీన్స్ బ్యాక్ ఎండ్ లో ఏం స్ట్రక్చర్ ఉందో సేమ్ ఇక్కడికి వెళ్ళి కంటెంట్ ఎన్రిచర్ అన్ని తీసేసి రిక్వెస్ట్ రిప్లై పెట్టుకొని సో జస్ట్ సెలెక్ట్ కొట్టేసి అన్ని ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆటోమేటిక్గా మీకు అవుట్పుట్లో మీకు రెస్పాన్స్ వస్తుంది. సో మీకు అర్థమవుతుంది, ఓకే బ్యాక్ ఎండ్లో ఇదే రెస్పాన్స్, ఈ రికార్డ్స్ ఉన్నాయి, దీంట్లో ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయని మీకు అర్థమవుతుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని దాని స్ట్రక్చర్ మీకు అర్థమవుతుంది కదా, ఆ స్ట్రక్చర్ బేస్ చేసుకొని ఇక్కడ లుక్అప్ మెసేజ్ ఇచ్చుకుంటారు. ఓకే. అండ్ అఖిల్, ఇప్పుడు ప్రోడక్ట్ ఐడి 1 ఉంది కాబట్టి ఆ ప్రోడక్ట్ ఐడి సప్లయర్ ఐడి కలిపింది వచ్చింది. ఇప్పుడు మనకు 2-3 రికార్డ్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లో ఒకటి 1, 2, 3 అలా ప్రోడక్ట్ ఐడీస్ ఉన్నాయి. అన్ని కంబైన్ అయ్యి వస్తాయి మొత్తం. అంటే ఇప్పుడు 3 రికార్డ్స్ వచ్చాయి, ప్రోడక్ట్ ఐడి సప్లయర్ ఐడి మ్యాచ్ అయ్యి, అలా ఒక 6-7 మొత్తం అన్ని వస్తాయి. చూస్తే ఇక్కడ మనకి 2 రికార్డ్స్ ఉన్నాయి అన్న. గుడ్ క్వశ్చన్. Let us take one more row and put customer IDs 2. Take one more row, put customer ID equal to 3. Then go to OData. I don't want skip first record. Let me delete that one. Okay. Save this one. And go this one. Okay.
Yes, which is trace and beautified copy. మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ దానికి కస్టమర్ ఐడి డీటెయిల్స్ వచ్చింది రో, సెకండ్ దానికి డీటెయిల్స్ వచ్చింది రో, థర్డ్ దానికి డీటెయిల్స్ వచ్చింది థర్డ్ దానికి. సో ఇప్పుడు మనం ఒక అర్థమైంది కదా ఎలా అనేది. Yeah, okay. We'll give a new one which is not available in the backend. అసలు backend లో ఆ కస్టమర్ ఐడి లేదు, అప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది కూడా చూద్దాం. సో లెట్ us leave for the first one. I will say customer ID equal to something like Akhil, which is not a valid one. So save this one and deploy. Go to output, go to body, beautify it. So ఏమర్థమైంది? అఖిల్ అన్నదానికి సప్లైర్ రెస్పాన్స్ ఐడి రాలేదు. ఎక్కువ లేదు కాబట్టి సప్లైర్ ఐడి రాలేదు. అఖిల్ ఫస్ట్ రికార్డ్, సెకండ్ రికార్డ్, థర్డ్ రికార్డ్, 3 రికార్డ్స్ వచ్చాయి కాబట్టి 3 రికార్డ్స్ కి ఉంది, థర్డ్ ఉంది. సో ఫస్ట్ రికార్డ్ కి సెకండ్ రికార్డ్ కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే బిహేవియర్ ఎలా రికార్డ్ లో కస్టమర్ ఐడికి మ్యాపింగ్ లేదు కాబట్టి ప్రోడక్ట్ డీటెయిల్స్ రాలేదు. సో ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఇన్ దట్ కేసెస్. ఎప్పుడైతే రావో వచ్చిన పేలోడ్ వచ్చినట్టు రిసీవర్ కి వెళ్ళిపోతుంది అనమాట. యూస్ ఆఫ్ కంటెంట్ అండ్ రిచర్. సార్ ఒక్కసారి శాంపుల్ పేలోడ్ ఎలా తెచ్చుకుంటే ఒక్కసారి చూపించడం మనం అక్కడ. ఓకే, ఒకసారి సో looks up. బేసికల్లీ శాంపిల్ పేలోడ్ ఏం లేదు. సో లెట్ మీ సేవ్ దిస్ యాజ్ ఎ వర్షన్ edit close. Okay, simple గా when you don't know the structure, when you have the API's details and all, simple గా ఏం చేస్తారంటే take the request reply, go to the connectivity, check the OData V2. Let me take the API. Okay, let me take it from here. Okay. Copy this one. Go to the OData configuration. సో బేసిక్గా మనకి బ్యాక్ అండ్ స్ట్రక్చర్ ఎలా ఉందో తెలియాలి. సో ఏం చేస్తాం, వీ నీడ్ టు డూ ఏ గెట్ కాల్. Yes, sir, గెట్ కాల్ get call. చేసి step 2కి వెళ్ళి and we will select the product and select all the fields. సో మనకు ఒక్క రికార్డ్ చాలు. రికార్డ్ ఎలా ఉంటుందో తెలిస్తే చాలు కాబట్టి టాప్ 1 తీసుకోండి, లేదంటే అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి. Yeah. Finish it. Save this one and deploy it. No need to do anything else. Just Yeah. timer and request reply and that. So if you see the output now, let me try to refresh it. Go to the body, beautified. So this is the structure. So if you want to check the product ID, the path to the product ID is /product/product. Yeah, that is. Okay, so this is the one way.
ఇఫ్ నాట్ మనం బ్రూనో నుంచి అయినా ట్రై చేయొచ్చు, పోస్ట్ మ్యాన్ నుంచి అయినా ట్రై చేయొచ్చు. జస్ట్ ట్రై విత్ ద పోస్ట్ మ్యాన్, సింప్లీ గివ్ యూఆర్ఎల్ ఇచ్చేసి దీంట్లో తర్వాత స్లాష్ తర్వాత గివ్ దిస్ వన్ ప్రొడక్ట్స్ అని ఇచ్చేసి automatically should come. Let us check that one. I didn't check it, but let us go to the postman. Open the postman. Oh, sir. New service, HTTP request, get call, and this is my service. This is my API address, and దీనికి కనెక్ట్ అవ్వాలి. దీని తర్వాత దేనికి కనెక్ట్ అవ్వాలి? ప్రొడక్ట్స్ కనెక్ట్ అవ్వాలి. ప్రొడక్ట్స్ సో అనేది దిస్ ద ఎండ్ పాయింట్ అండ్ జస్ట్ సెండ్ ఇట్. సో ఇక్కడ చూస్తే we'll get XML. How to beautify it? Basically ఏదో కంటెంట్ లో వస్తుంది, బట్ సో బేసికలీ ప్రాపర్టీస్ కూడా వస్తున్నాయి సార్. ప్రాపర్టీస్ కూడా వస్తున్నాయి సార్ కింద. నేమ్ స్పేస్ అన్ని వచ్చేసి నార్మల్గా ఇది ఎక్స్టర్నల్ కాబట్టి ఇలా వస్తుంది, బట్ నార్మల్లీ ఇలా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఏమైనా ఏపీఐ వర్క్ అవుతుందా, దాని స్ట్రక్చర్ ఎలా ఉందనేది ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఉంటుంది ఎక్కడ ప్రొడక్ట్స్ అని. దిస్ ఈస్ ద ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్స్ లో దిస్ ఈస్ ద ప్రొడక్ట్స్. ప్రొడక్ట్ ఉంటుంది ఎక్కడ మళ్ళీ. ఇట్స్ ఓకే, యూ కెన్ ట్రై విత్ దట్ వే. మన సిపిఐ నుంచి ఏం ప్రాబ్లం Yes. ఇదంతా మళ్ళీ మీకు అర్థం చేసుకోవడం కష్టం అయిపోతుంది ఇది. ఓకే, సో స్మాల్ డౌట్. ఓకే, నాకు బిఫోర్ సినారియో చెప్పారు మీరు, కస్టమర్ ఐడి మీ నేమ్ ఇచ్చారు అఖిల్ అని. ఆ కేసులో మనకి లైక్ నైట్ టైం రన్ అవుతుంది 12 AM కి, అప్పుడు మనకి యూజర్ చెప్పాడు రికార్డ్ రావట్లేదు కదా. ఒకవేళ ఎర్రర్ మనకి మెయిల్ ట్రిగర్ అవ్వాలంటే ఆ సినారియో ఎట్లా చేయొచ్చు? సో అప్పుడేం చేస్తాం, మనం ఫస్ట్ ఈచ్ రికార్డ్ ని స్ప్లిట్ చేసుకుంటాం. అంటే ఈచ్ రికార్డ్ ని స్ప్లిట్ చేసుకొని దాంట్లో సప్లయర్ ఐడి, అదే కస్టమర్ సప్లయర్ ఏదో వాట్ ఎవర్ ప్రొడక్ట్ ఐడియో సప్లయర్ ఐడియో ఉందా లేదా చెక్ చేసుకుంటాం. సో ఉంటేనే కదా మనకి రికార్డ్ లో కనిపించేది. ఉందా లేదా చెక్ చేసుకుంటాం. ఈచ్ రికార్డ్ రౌటర్ పంపిస్తాం. రౌటర్ తర్వాత మనం పంపించి ఏదైతే కండిషన్ మ్యాచ్ అవ్వదో ఈమెయిల్ పంపిస్తాం. రిమైనింగ్ అన్ని రిసీవర్ నెక్స్ట్ స్టెప్ పంపిస్తాం. ఓకే, రౌటర్ యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం కంటెంట్ ఎన్రిచర్ యూజ్ చేయాలా? కాదు. సో బేసిక్ మనకు ముందే తెలియదు కదా దీనికి బ్యాక్ ఎండ్ లో ఉందా లేదా అని. కాబట్టి సేమ్ ప్యాటర్న్. సో ఇంతకు ముందు ఏం ఫాలో అయ్యామో సేమ్ ప్యాటర్న్. మీకు కంటెంట్ ఎన్రిచర్ అవుట్పుట్ ఇలా వస్తుంది. బేసిక్ గా ఈ రికార్డ్ లో మీకు రెస్పాన్స్ లేదు చూస్తే, మిగతా దానికి ఉంది. సో ఇక్కడంతా రెస్పాన్స్ ఉంది ప్రొడక్ట్, కానీ ఇక్కడ లేదు. వీటికి మీరు బిజినెస్ కి ఇన్ఫార్మ్ చేయాలనుకుంటున్నారు కదా. సో బేసిక్ గా ఇక్కడికి వచ్చి మనం చెక్ చేసుకుంటాం. కండిషన్ పెట్టి రౌటర్ కి పేలోడ్ పంపిస్తే ఒకటి ఉన్నా కూడా కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది. బేసిక్ మనం ఏం చేయాలి, ఈచ్ రోని స్ప్లిట్ చేసుకోవాలి. 1 by 1 చెక్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ దానికి సప్లయర్ ఉందా లేదా, బ్యాక్ ఎండ్ లో రెస్పాన్స్ వచ్చిందా లేదా. ఇక్కడ చూస్తే రెస్పాన్స్ ఏం లేదు కాబట్టి ఇది ఒక రౌట్ కి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ స్ప్లిట్ అయింది, సెకండ్ రికార్డ్ వస్తుంది. సో దీంట్లో సప్లయర్ ఉంది, నెక్స్ట్ స్టెప్ కి వెళ్తుంది. కానీ అట్ ద ఎండ్ అవుట్పుట్ ఎలా కావాలి, ఇలా సింగిల్ పేలోడ్ కావాలి. కానీ మీరు స్ప్లిట్ చేసినప్పుడు ఇండివిజువల్ పేలోడ్ వెళ్తుంది. సో మీరు స్ప్లిట్ చేయడం కరెక్టే, కానీ రిసీవర్కి ఎలా కావాలి, ఈ ఉన్న రికార్డ్స్ అన్ని సింగిల్ పేలోడ్ లో కావాలి. మీరు రికార్డ్స్ స్ప్లిట్ చేసినప్పుడు 1 by 1 వెళ్తుంది కదా. సో అలాంటప్పుడు మనం గ్యాదర్ యూజ్ చేయాలి. గ్యాదర్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మనం రేపు చూద్దాం. ఓకే, అండర్స్టూడ్. అఖిల్, వన్ క్వశ్చన్. ఇది ఇప్పుడు ఈ ఫస్ట్ రోది సెకండ్ రోది ఎట్లా వచ్చినాయి అఖిల్? మీరు ఇక్కడ కస్టమర్ ఐడి మార్చారు కదా. నేను
ఇప్పుడు చూస్తే కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇది తీసేయండి. బేసిక్గా ఇది ఎలా వచ్చింది బేస్డ్ ఆన్ కస్టమర్ ఐడి. ఇంతకుముందు నేను ప్రొడక్ట్ ఐడితో చెక్ చేసుకుంటున్నాను. ప్రొడక్ట్ ఎస్ ఐడి కస్టమర్ ఐడితో ఉన్న వాల్యూ ప్రొడక్ట్ ఐడికి కూడా ఉంటే నేను డేటాను తెచ్చుకోవాలి. ఇఫ్ నాట్ వద్దు. నెక్స్ట్ ఏం చెక్ చేసుకున్న కస్టమర్ ఐడి ఈక్వల్ టు ఉన్న వాల్యూ సప్లయర్ ఐడికి కూడా ఉంటే వాల్యూ చెక్ చేసుకోవాలి కాబట్టి తెచ్చుకుంటుంది. సో లెట్ మీ రివర్ట్ ఇట్ అందుకే సేవ్ యాజ్ వర్షన్ చేసా. అంటే ఆ ప్రొడక్ట్స్ లోనే ఆ వాల్యూ తెచ్చుకుంటది. జస్ట్ ఆ వాల్యూ చెక్ చేసుకుంటుంది. అంటే ఓకే. కస్టమర్ ఐడి ఇచ్చాం, పైన మనం ఏమి ఇచ్చాం, ఫర్ ఎగ్జాంపుల్ పైన XPath లో ఎలిమెంట్ లో కస్టమర్ ఐడి ఇచ్చాం, కస్టమర్ ఐడి కింద దానికి ఏమి ఇచ్చాం మనం అంటే లుక్అప్ మెసేజ్ లో ఏం చెక్ చేయాలనుకుంటున్నాం విచ్ ఇస్ సప్లయర్ ఐడి. సప్లయర్ ఐడి. సో ఏం చేస్తుంది అంటే సోర్స్ నుంచి వచ్చే వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. కంటెంట్ అండ్ రిచర్ ఫర్ ఎగ్జాంపుల్ 2 అంటే 2 స్టోర్ చేసుకుంటుంది బ్యాక్ ఎండ్ లో. ఈ 2తో వెళ్ళి లుక్అప్స్ లో సప్లయర్ ఐడికి ఏమన్నా 2 ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఇన్ కేస్ సప్లయర్ ఐడి 2 ఉంటే దాని రికార్డ్ అన్ని తీసుకొచ్చి దీని కింద ఇన్సర్ట్ చేస్తుంది. సో మీరు ఇక్కడ ఏ ఫీల్డ్ ఇస్తే ఆ ఫీల్డ్కి ఉన్న వాల్యూతో చెక్ చేసుకుంటుంది. నేను ఫస్ట్ ప్రొడక్ట్ ఇచ్చా, ప్రొడక్ట్ ఐడి ఉన్న నెంబర్తో చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ నేను సప్లయర్కి మార్చా అంటే ఈ నెంబర్తో ఈ నెంబర్ చెక్ చేసుకుంటుంది అనమాట. ఆ వాల్యూతో చెక్ చేసుకుంటుంది. ఓకే, వాల్యూ బేస్ చేసి చెక్ చేసుకుంటాం. యా మరి అందుకే కదా మనకి ఇక్కడ అన్ని ఈ డీటెయిల్స్ వచ్చాయి. మరి లేదంటే ఫీల్డ్ బేస్ చేసుకొని చెక్ చేసుకుంటే Field మనకి based. 1000 రికార్డ్స్ వచ్చేస్తాయి. కానీ మనకి స్పెసిఫిక్ రికార్డ్స్ వస్తున్నాయి కాబట్టి వాల్యూ బేస్ చేసుకొని వస్తున్నాయి అనమాట అవి. సో ప్రాక్టీస్ ఇక్కడ చేయండి. సప్లయర్ ఐడి కస్టమర్ ఐడి రెండు 2 ఉన్నప్పుడు మ్యాచ్ అయిన కేసెస్ మనకి ఇక్కడ పేలోడ్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ గో బ్యాక్ అగైన్ ఇక్కడ చూస్తే ఈ రో తీసుకుంటే ఇక్కడ నేను ఏం చెక్ చేసుకుంటున్నాను, కస్టమర్ ఐడి ఈక్వల్ టు ప్రొడక్ట్ ఐడి చెక్ చేసుకుంటున్నా. సో సోర్స్ నుంచి వచ్చే పేలోడ్ ఇది. ఎప్పుడైతే కస్టమర్ ఐడి ఈక్వల్ టు 1 ఉంటుందో లుకప్ లో దేంతో చెక్ చేయమంటున్నా, ప్రొడక్ట్ ఐడితో చెక్ చేయమంటున్నా, దానికి కూడా 1 ఉంటుందో, ఏవేవైతే రికార్డ్స్ అంటే ఎంటైర్ రికార్డ్స్ లో ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు 1 ఉంటుందో అన్ని తీసుకొచ్చి దీని కింద ఇన్సర్ట్ చేస్తుంది. కస్టమర్ ఆ ఎలిమెంట్ ఏదైతే ఇచ్చామో ఆ ఎలిమెంట్ కింద ఇన్సర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ 1 అన్నమాట. ఓకే, యా సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో ఇఫ్ యూ హావ్ స్టిల్ కన్ఫ్యూజన్ ఆర్ ఇష్యూస్ వీ కెన్ డిస్కస్ టుమారో యాజ్ వెల్. ఓకే, థ్యాంక్స్ ఎవ్రీవన్. విల్ కనెక్ట్ సేమ్ టైం టుమారో. ఓకే కదా రేపు?